is basic, except that one we did all the setups, right? Can do everything. And okay, today we supposed to go to the order management, but I'm not prepared for that. What we can do today? Tomorrow we can start up order management, sure. And today what we have miscellaneous topics, like any pending topics we can discuss on that part. So meanwhile, what I can do, I can create that pending task, like supplier creation again. We did a supplier creation, where it is. Okay, this supplier creation is pending, right? Except this, all the setups has been done. Reconfigured, we did reconfiguration for all the setups except this supplier, right? So I can go and I can create this one also. Remove. Password. We have some pending topics, like we'll see what are the miscellaneous and చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి కొన్ని ఇన్వెంటరీలో ప్లస్ పర్చేసింగ్ లో. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా. ఓకే, మినిట్ క్లోజ్ దిస్ వన్. ఓకే, వెల్కమ్. సో ఓపెన్ అయిన డీటెక్ ఫామ్. లెట్స్ క్లోజ్ ఆల్ ది థింగ్స్. అండ్ ఒకసారి దీన్ని అంతా క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాను. లాస్ట్ సెషన్ ఉండే ఇది, సో మనకు ప్రాబ్లం క్రియేట్ చేసేది. ఫ్రెష్గా నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఓకే, వేద వెల్కమ్. ఓకే, సప్లయర్ క్రియేషన్ కాబట్టి పర్చేసింగ్ మాడ్యూల్లో ఉంటుంది సప్లయర్కి. ఓకే, సప్లయర్ క్రియేషన్, సప్లయర్. ఇక్కడ 1 minute. పర్చేసింగ్ సూపర్ యూజర్, సప్లయర్ బేస్, సప్లయర్ క్రియేషన్. సప్లయర్ బేస్లో సప్లయర్స్ అని కొట్టేస్తే మనకి ఇలా ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇందులో క్రియేట్ సప్లయర్ అని కొట్టాలి. ఇక్కడ క్రియేట్ సప్లయర్. ఓకే, క్రియేట్ సప్లయర్ అని కొట్టేస్తే ఇలా ఫామ్ వస్తుంది. ఇందులో మనం ఇంతకుముందు ఇచ్చుకున్నట్టుగా విఏ సప్లయర్ 1, విఏ సప్లయర్ 1 అలియాస్ సేమ్ ఇద్దాము. అలియాస్ వేరే ఏదైనా నిక్ నేమ్ ఉంటే ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేమ్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ ఏమైనా ఉంటే ఇచ్చుకోవచ్చు. తర్వాత ఈ సప్లయర్ కంట్రీ ఇండియా కాబట్టి ఇండియా ఇచ్చేద్దాం. తర్వాత రిజిస్ట్రేషన్, ట్యాక్స్ రిజిస్ట్రేషన్, ఈ డీటెయిల్స్ ఏమన్నా తెలిస్తే ఇద్దాం. బట్ టైమింగ్ నాట్ ఇంపార్టెంట్ కాబట్టి యూ కెన్ డైరెక్ట్లీ క్లిక్ లైక్ దిస్. సప్లయర్ సప్లయర్ 1. సప్లయర్ క్రియేషన్ అయిపోయింది. సప్లయర్ క్రియేట్ చేశాను నేను. అంటే
ఒక 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 సప్లయర్ క్రియేట్ చేశాను. నువ్వు ఎవరితోనైతే బిజినెస్ చేయబోతున్నావు ఆ సప్లయర్ క్రియేట్ చేశాను. బట్ ఆ సప్లయర్కి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి క్రియేట్ చేయలేదు. సపోజ్ మీకు ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు ఎంఎస్ఎన్ అనే సప్లయర్ ఉన్నాడు. మెడికల్స్ ఫార్మా మెడిసిన్స్ సప్లై చేస్తూ ఉంటాడు. బట్ అతనికి బాచ్పల్లిలో ఒక బ్రాంచ్ ఉంది, ఎల్బినార్లో ఒక బ్రాంచ్ ఉంది అనుకోండి. అంటే ఎల్బినార్లో ప్రొడక్షన్ యూనిట్ ఉంది, ఒక సెట్ ఆఫ్ ఆపరేటింగ్ యూనిట్ ఉంది. తర్వాత ఇక్కడ మన బాచ్పల్లిలో ఉంది. ఆ బాచ్పల్లి సైట్ ఎల్బినార్ సైట్ను డిఫైన్ చేయాలి యాజ్ ఏ సైట్ అడ్రస్గా. అది క్రియేట్ చేయలేదు. అవి క్రియేట్ చేయాలంటే ఎక్కడ వెళ్ళాలి అంటే అడ్రస్లోకి వెళ్ళాలి. ఇక్కడ అడ్రస్ అని ఉంటుంది, అడ్రస్ బుక్. ఈ అడ్రస్ బుక్లో వెళ్ళి అతనికి ఎన్ని సైట్స్ ఉన్నాయి, ఎన్ని అడ్రసెస్ ఉన్నాయి, ఎన్ని ప్లేస్లో అతనికి సైట్స్ ఉన్నాయి, అన్ని ప్లేస్లు డిఫైన్ చేయాలన్నమాట. సార్ కంట్రీ ఇక్కడ కంట్రీ మేక్ షూర్ చేసుకోవాలి. 1 minute రికార్డ్ చేయలేదు కదా. Recording in progress. ఇండియా ఎల్పి ఇట్లా కాకుండా మనం ఎల్బినార్ బ్రాంచ్ అని పెట్టండి. బ్రాంచ్ ఆ సైట్ పెట్టినా పర్లేదు, సైట్. ఓకే, ఎల్బినగర్ సైట్. ఇవి ఏ పర్పస్లో, ఈ సైట్ ఏ పర్పస్లో ఉపయోగపడుతుంది? పర్చేసింగ్ చేసుకోవచ్చు, పేమెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఆర్ఎఫ్క్యూ ఓన్లీ అంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది, ట్రాన్సాక్షన్ చేయలేము. అందుకని దాన్ని ఇచ్చిపెట్టండి. ఈ రెండు ఇవ్వండి. పర్చేసింగ్ అంటారంటే నెగోషియేషన్ చేసుకోవచ్చు ప్లస్ పర్చేసింగ్ చేసుకోవచ్చు. పేమెంట్ అంటే పేమెంట్ చేసుకోవచ్చు ఆ సైట్ కంటే. ఆ సైట్ నుంచి నెగోషియేషన్ చేసి పర్చేజ్ చేసి దానికి పేమెంట్ చేయాలంటే ఈ 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు. ఇది ఆర్ఎఫ్క్యూ ఓన్లీ అంటారంటే ఏంటి అంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి మాత్రమే ఈ సైట్ ఉపయోగపడుతుంది అని మీనింగ్. ఓకే, ఇది ఇచ్చిన తర్వాత ఇది అడిషనల్ డీటెయిల్స్ అవసరం ఉంటే గుర్తుంటే అదే నార్మల్గా ఏమన్నా ఐడియా ఉంటే ఇచ్చేసేయండి, లేదంటే డమ్మీ డీటెయిల్స్ ఇవ్వచ్చు మొత్తం. ఓకే, ఇవన్నీ నాట్ మ్యాండేటరీ, అందుకని క్లిక్ ఆన్ కంటిన్యూ పెడుతున్నాను. ఈ సైట్ అడ్రస్ ఎక్కడ ఉంది? ఎల్బినార్లో ఉంది. హైదరాబాద్ స్టేట్, కంట్రీ ఇండియా, స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఫ్రీ టెక్స్ట్ ఫీల్డ్ ఇది తెలంగాణ. కంటిన్యూ. ఈ సైటు ఎవరికి? సప్లయర్ మన అతనికి ఎల్బినార్లో ఒక సైట్ ఉంది. ఎల్బినార్లో ఒక సైట్ ఉంది. ఆ సైట్, ఈ సైట్ను యూజ్ చేసుకొని మనం ఏ ఆపరేటింగ్ నుండి మనం బిజినెస్ చేయొచ్చు, ఏ ఆపరేటింగ్ మనం బిజినెస్ చేయొచ్చు అని మీనింగ్ అనమాట. ఈ సప్లయర్ 1 అన్న సప్లయర్కి, అది VA1 అన్న సప్లయర్కి ఒక సైట్ ఉంది, ఈ సైట్ ఉంది, ఈ బ్రాంచ్ ఉంది, ఎల్బినార్ బ్రాంచ్. ఈ ఎల్బినార్ బ్రాంచ్ నుంచి మన ఆపరేటింగ్ 2 ఉంటున్నాయి కదా, ఒకటి బెంగళూరు ఉంది, ఒకటి హైదరాబాద్ ఉంది. ఈ ఆపరేటింగ్ యూనిట్ బెంగళూరులో కొనొచ్చా లేదా, హైదరాబాద్లో కొనొచ్చా లేదా ఈ సైట్ నుంచి అని మీనింగ్ అనమాట. ఎక్కడైనా మూవ్ చేసి కొనవచ్చు, లేదంటే లేదు. ఇక బెంగళూరులో కొనొచ్చు అని చెప్తున్నాను, హైదరాబాద్లో కొనొచ్చు అని చెప్తున్నాను ఈ సైట్ నుంచి. సో ఆ రిలేషన్ ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చిన తర్వాత అప్లై. ఓకే ఓకే ఓకే, సప్లయర్ సైట్ ఆల్సో డన్. సప్లయర్ సెటప్ అయిపోయింది, సప్లయర్ సైట్ అయిపోయింది. సేమ్ వే వీ కెన్ క్రియేట్ అనదర్ సప్లయర్. నాకు ఒక 2 సప్లయర్లు ఉండాలి ఖచ్చితంగా టెస్టింగ్ పర్పస్లో, అందుకని ఇంకో సప్లయర్ క్రియేట్ చేస్తాను. VA సప్లయర్ 2. సప్లయర్స్ మళ్ళీ ఇక్కడ ఉందా? ఓకే, ఓకే. సో ఇండియా అప్లై. సప్లయర్ 2 గిట్ట కొన్ని సైట్స్ ఉంటాయి కదా,
ఓకే సారీ, సప్లయర్కి ఇట్లా సైట్ ఉంటుంది కదా, ఒక సైట్ ఉన్నా 2 సైట్ ఉన్నా ఐడియా లేదు, బట్ సైట్స్ అయితే ఉంటాయి కదా. ఒక సైట్ ఉంది అనుకోండి, ఎక్కడ ఉంది అని ఎక్కడ ఉంది, ఇండియాలో ఉంది, ఇండియాలో ఇతనికి ఇక్కడ సన్ సిటీలో ఒక సైట్ ఉంది అనుకో, సన్ సిటీలో ఒక బ్రాంచ్ ఉంది, సన్ సిటీ సైట్. ఓకే, ఇక్కడ ఏడు ఉంటుంది, ఇది హైదరాబాద్లో ఉంటుంది, హౌస్ నెంబర్ ఉంటాయి, పూర మొత్తం డీటెయిల్స్ రాయొచ్చు, బట్ నేను రాయట్లేదని. హైదరాబాద్ అంటే హైదరాబాద్, ఇండియా. ఓకే, పర్చేసింగ్ పర్పస్, పేమెంట్ పర్పస్, ఈ రెండు ఎనబుల్ ఉండాలి. ఓకే, రెండు ఎనబుల్ ఉండాలి. సైట్ అయిపోయింది. ఓకే, రెండు ఆపరేటింగ్ యూనిట్ ఇతనితో, ఈ సైట్తో 2 ఆపరేటింగ్ యూనిట్ చేయొచ్చు బిజినెస్ అని చెప్తున్నాను ఇక్కడ. ఓకే, ఇంకొకటి క్రియేట్ చేద్దాం అట్లనే దీనికి సైట్, దానికి ఇట ఇంకో ఫస్ట్ సప్లయర్ కిட்ட 2 సైట్లు క్రియేట్ చేస్తుండే, ఫస్ట్ టెస్టింగ్ పర్పస్ మర్చిపోయాను నేను, ఒకటే క్రియేట్ చేశాను, దీనికి మళ్ళీ చేద్దాం దానికి. ఓకే, సన్ సిటీ అంటున్నాను, సన్ సిటీ తర్వాత కొండాపూర్ అనుకోండి, కొండాపూర్లో ఒక బ్రాంచ్ ఉంది అనుకోండి, హైదరాబాద్, ఇండియా, తెలంగాణ, బ్రాంచ్ సైట్ అనండి, కొండాపూర్ సైట్, తెలంగాణ. ఓకే, కంటిన్యూ. ఓకే, కంటిన్యూ, రెండుటి కాబట్టి 2 ఇస్తాను. ఓకే, 2. ఓకే, ఫైన్. సో సప్లయర్ క్రియేషన్ అయిపోయింది, సప్లయర్ సైట్ క్రియేషన్ అయిపోయింది, బట్ ప్రీవియస్ సప్లయర్కి ఒకటే సైట్ క్రియేట్ చేసాం కదా, ఇంకొకటి చేద్దాం. సో we need to go back here, we need to search for VA supplier 1, search 1 sir. VA supplier 1, right? Yes. VA supplier 1, supplier 1 సైట్ ఎల్బినార్ ఓన్లీ ఉంది కదా, మనం ఏం చేద్దాం అంటే ఇంకో సైట్ ఇద్దాం. ఇంకో సైట్ ఎక్కడ అంటే ఇండియా, సైట్ మీర్పేట్లు ఉందనుకోండి, site, Hyderabad, India, కంటిన్యూ. ఓకే, రెండుకి చేసేద్దాం. ఓకే, ఇద్దరు సప్లయర్లు ఉన్నారు, ఇద్దరు సప్లయర్లు నేను క్రియేట్ చేశాను. ఓకే, క్రియేషన్ గిట్ అయిపోయింది. ఓకే, సో ఒక పిఓ ట్రై చేద్దాం క్రియేట్ చేయడానికి. పిఓ ఓకే అవుతుంది, అప్రూవల్స్ అయితే క్రియేట్ చేసాం నిన్న. ఒక పిఓ ట్రై చేద్దాం. పిఓ ట్రై చేయాలంటే బయర్ యాక్సెస్ ఇవ్వాలి. బయర్ యాక్సెస్ ఇవ్వాలి అంటే ఓకే, సేమ్ నేను వేదాకి బయర్ యాక్సెస్ ఇస్తాను. బయర్ యాక్సెస్ వేదాకి బయర్ యాక్సెస్ ఇవ్వాలి అంటే బయర్ యాక్సెస్ ఎక్కడ ఇస్తాము? సెటప్స్, ఇక్కడే సెటప్స్,
అప్రూవల్స్ సారీ అప్రూవల్స్ కాదనుకుంటా, పర్సనల్స్. You have been disconnected because another connection was made to your remote. ఎవరు యూజ్ చేస్తున్నారు? సారీ అది నేను లాగిన్ అయినా. ఓకే, సో వేరయ్యా 1 minute, వేరయ్యా ఓకే. బయర్ సెటప్ అంటే బయర్ సెటప్లో సెటప్ పర్సనల్ ఇక్కడే ఉంటుంది. బయర్స్, ఈ బయర్స్లో వెళ్ళి అంటే పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయాలంటే బయర్ సెటప్ ఉండాలి ఆ పర్సన్కి, ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో. అందుకని అడుగుతుంది, ఇది మ్యాండేటరీ అది. సో దాని గురించి అడుగుతుంది. సో బయర్స్ ఇక్కడ ఓపెన్ అయింది చూడండి. ఇక్కడ బయర్స్ ఓపెన్ అయితే ఏం చేయాలి? ఇక్కడ లాస్ట్కి రావాలి. ఇది వెళ్ళిపోతుంది అండి, మనకి ఎక్సెల్ కావాలి కింద. ఓకే, సో పైన పెట్టేద్దాం. ఓకే, ఇక్కడ వన్ మినిట్ ఆగండి. Why it is behaving like that? Okay. ఇక్కడ యాడ్ బయర్ ఉందా, యాడ్ బయర్ మీద క్లిక్ చేసి విఏ రవి మన ఎంప్లాయ్ కదా, విఏ రవి రవిని బయర్ చేస్తున్నాను నేను. క్లిక్ ఆన్ సేవ్, అంతే. క్లిక్ ఆన్ సేవ్ అయిపోయింది. అది అయిన తర్వాత ఎనీ డ్యూటీకి ఫామ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. విల్ ట్రై ఫర్ పర్చేజ్ ఆర్డర్. ఓకే, వచ్చేసింది కదా. విఏ సప్లయర్ 2 ఉన్నాయి కదా, సప్లయర్ 2 ఉన్నాయి, ఒకటే తీసుకుంటున్నాను. సైట్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఎల్బీ నగర్ సైట్ తీసుకుంటున్నాను. ఓకే, గూడ్స్ ఐటమ్ విఏ 1000 ఏదో క్రియేట్, ఒకటే ఐటమ్ ఉంది మనకి ఇప్పుడు అవైలబుల్. అది దాన్ని ట్రై చేద్దాం. సో షిప్మెంట్లో క్యాతాపూర్ నీడ్ బై డేట్. ఓకే, ఇచ్చాను. ఓకే, నీడ్ బై డేట్ ఇచ్చాను. సో ట్రై చేద్దాం అప్రూవ్ చేయడానికి, అప్రూవల్ అవుతుందా లేదా. అప్రూవ్ అయిపోయింది. ఓకే, సో వీఆర్ ఫైన్ విత్ ద సప్లయర్ సెటప్ అండ్ పర్చేసింగ్ రిలేటెడ్ సెటప్స్ ఆల్సో వీఆర్ ఫైన్. ఓకే, వీఆర్ ఫైన్ విత్ దట్. ఓకే, ఏంటి ఈరోజు స్ట్రెంత్ ఎక్కువ ఉంది అంటే కొత్త మోడల్ వెళ్తున్నామని ఇంకా ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుంది, అందుకు వచ్చినట్టు. ఓకే ఓకే, ఫైన్ థ్యాంక్ యూ. సో ఒక చిన్న టాపిక్ ఉంది, ఇది అది కవర్ చేద్దాం. దీంట్లో ఎట్లా ఉంటుందంటే బిజినెస్ సినారియో,
సపోజ్ ఒక ఇద్దరు అంటే నార్మల్గా బిజినెస్ బిజినెస్ ఎక్విజిషన్ అంటే మర్జ్ అనే కాన్సెప్ట్ విన్నారా? బిజినెస్ మర్జ్ అంటే నార్మల్గా ఒక బిజినెస్ వాడు ఇంకో బిజినెస్ ను మర్జ్ చేసుకుంటాడు, కొనేస్తాడు. ఎస్ సార్. బిజినెస్ మర్జ్ అంటారు, అంటే దాన్ని ఏమంటారు అంటే అక్విజిషన్ అంటారు. అక్విజిషన్ అంటే దాన్ని పార్ట్ ఆఫ్ చేసుకుంటాడు, లేకపోతే షేర్ తీసుకుంటాడు మేజర్గా. ఇప్పుడు సపోజ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చిన్న చిన్న కంపెనీ యాప్స్ అసోసియేట్ అని ఒక ఐటీ కంపెనీ ఉంది, బట్ టీసీఎస్ ఒక పెద్ద కంపెనీ ఉంది. టీసీఎస్ యాప్స్ అసోసియేట్ అనేది మార్కెట్లో ఒక మిడిల్ సెక్టార్లో ఒక రికగ్నైజ్డ్ కంపెనీ, బట్ యాప్స్ ఏమంటారు టీసీఎస్ అనేది దట్ మల్టీనేషనల్ కంపెనీ, వన్ ఆఫ్ ది రిప్యూటెడ్ మల్టీనేషనల్ కంపెనీ. సో ఇతని బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఏం చేస్తాడంటే, నార్మల్గా మార్కెట్లో అంటే మిడిల్ సెక్టార్లో ఒక రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, ఆ ఆర్గనైజేషన్ మొత్తము మర్జీ చేసుకుంటూ ఉంటాడు అనమాట, కొనేస్తూ ఉంటాడు. అట్లాంటి బిజినెస్లో కొనేసి అతని బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తూ ఉంటాడు కదా, ఎక్స్పాండ్ చేస్తూ ఉంటాడు. ఒక 10 years ఆర్ 15 years బ్యాక్ ఇప్పుడు టెక్ మహేంద్ర అనే ఒక కంపెనీ ఉంటుండే, మోటార్ సెక్టర్లోనే ఉంటుండే. అదేం చేసింది ఏంటంటే సత్యం ఐటీ కంపెనీ ఉంటుండే, దాన్ని కొనేసింది అనమాట. ఇప్పుడు ఏమైపోయింది, టెక్ మహేంద్ర అయిపోయింది అది. అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టార్లో సమ్ XYZ అనే బ్యాంక్ ఉండే, అదేం చేసింది అంటే బ్యాంకింగ్ కొనేసింది. మహేంద్ర అనే మోటార్ సెక్టర్ కంపెనీ అది, బట్ మహేంద్ర అనే అతను ఏం చేశాడంటే బ్యాంకింగ్ కొనేస్తాడు, దాన్ని కొటక్ మహేంద్ర అంటున్నాం. సో అట్లా ఒక సప్లై అంటే ఒక్కొక్క బిజినెస్ వేరే వేరే బిజినెస్లో అక్విజిషన్ చేసినప్పుడు మన దగ్గర ప్రాసెస్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ సప్లయర్ వన్ ఉన్నాడు, సప్లయర్ వన్ ఏం చేసిండంటే సప్లయర్ 2ను కొనేసిండు, అతని బిజినెస్ మొత్తం కొనేసిండు. ఇప్పుడు మనం ఏం చేసామంటారంటే మన బిజినెస్లో సప్లయర్ 1 మొత్తం పేమెంట్ పీఓలు క్రియేట్ చేసినప్పుడు ఓకే పేమెంట్ రిసీవ్ అయిపోయింది, పేమెంట్ అయిపోయింది, సప్లయర్ 1కి అయిపోయింది, ప్రాబ్లం లేదు. కానీ సప్లయర్ 1కు ఎట్లా ఉన్నాయంటారంటే మీకు పెండింగ్ పేమెంట్స్ ఉన్నాయి, పెండింగ్ రిసీవ్ ఓపెన్లు ఉన్నాయి అన్నీ. ఇంకా పిఓ క్రియేట్ చేసినావు, పిఓ షిప్ కాలేదు, లేకపోతే పిఓ రిసీవ్ కాలేదు, పిఓ పేమెంట్ కాలేదు. ఇలాంటి టైంలో ఏం చేసిండంటే సప్లయర్ 1 సప్లయర్ 2 కొనేసిండు. ఇప్పుడు మన అన్ని పిఓల పైన సప్లయర్ 2ను అప్డేట్ చేయాలి, అన్ని రిసీప్ట్ల పైన సప్లయర్ 2ను అప్డేట్ చేయాలి, అన్ని పేమెంట్స్ల పైన సప్లయర్ 2ను అప్డేట్ చేయాలి. ఎందుకంటే సప్లయర్ 1 అతన్ని సప్లయర్ 2 కొనేసిండు. సప్లయర్ 1 అనే అతను నోవేర్ బిజినెస్లో ఉండడు కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఎగ్జాంపుల్లో అదే నేను ఇప్పుడు చెప్పినట్టు విధంగా ఒక టెక్ మహేంద్ర అనొచ్చా, లేక ఒక ఎగ్జాంపుల్ అది యాప్స్ అసోసియేట్ అనే ఒక కంపెనీ, ఐటీ కంపెనీని టాటా అనే మన ఐటీ కంపెనీ కొనేసింది అనుకోండి. నీకు యాప్స్ అసోసియేట్తో ఉన్న ఎంతమంది అతనితో డీల్ చేసి ఉంటారో వాళ్ళ పిఓస్ మొత్తం ఉంటాయి కదా, వాళ్ళ బిజినెస్. ఇప్పుడు సపోజ్ విఏ టాటా అని బిజినెస్ అనుకుంటా, ఇక్కడ టాటా వచ్చిందా, అట్లయితే సేమ్ వర్క్ అంటే నార్మల్గా నేను చెప్పే బిజినెస్ మీకు కన్ఫ్యూజన్ అవుతుంది. అట్లయితే ఇప్పుడు విఏ టాటా అనేది నా బిజినెస్, ఓకే, విఏ టాటా అని నా బిజినెస్. విఏ టాటా నా బిజినెస్ అయితే నేనేం చేస్తున్నాను, నా సప్లయర్లతోనే నేను లింక్ అంటే పర్చేజ్ చేసుకుంటున్నప్పుడు సపోజ్ నేను అనదర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇక్కడ నాకు 2 సప్లయర్స్ ఉన్నారు, అపోలో ఉంది, ఎంఎస్ఎన్ ఉంది, మెడికల్స్ సప్లై చేయడానికి. అపోలో ఏం చేసిందంటారంటే ఎంఎస్ఎన్ కొనేసింది అనుకోండి. నాకు ఇప్పుడు నేను టాటాలో మెడికల్లో ఇటు ఉన్నాను అనుకోండి. టాటా మెడికల్లో ఉన్నప్పుడు నా దగ్గర డీలింగ్స్ ఎట్లా ఉంటాయి అంటారంటే, నేను అపోలోతోనే డీలింగ్స్ పెట్టుంటాను, అపోలోతోనే పర్చేసింగ్స్ అగ్రిమెంట్స్ ఉంటాయి నాకు, తర్వాత ఎంఎస్ఎన్తో అగ్రిమెంట్స్ ఉంటాయి. సో అపోలోతోనే ఎంఎస్ఎన్తో డైరెక్ట్ అగ్రిమెంట్స్ ఉన్నప్పుడు నువ్వు ఎంఎస్ఎన్ని అపోలో కొనిచ్చినప్పుడు నీ టాటా మన బిజినెస్లో ఇప్పుడు అగ్రిమెంట్స్ మొత్తం టాటా పేరుకి మారవాలి. ఇప్పుడు ఎవరి పేరు మీకు మారవాలి, అంతా ఎంఎస్ఎన్ తీసేసి అపోలో మీదకి మారవాలి, ది కాన్సెప్ట్ ఏమంటారు అంటే సప్లయర్ మర్జ్ అంటారు దాన్ని. సప్లయర్ మర్జ్ అంటే ఇప్పుడు నేను యాజ్ ఎ విఏ టాటా బిజినెస్గా నా బిజినెస్ నేను విఏ టాటా రన్ చేస్తున్నప్పుడు, నేను ప్రొక్యూర్మెంట్ చేస్తున్నప్పుడు ఐ హ్యావ్ టు అంటే నేను నా ఫంక్షన్ నా ఆపరేషన్స్ స్మూత్గా రన్ అవ్వడానికి మల్టిపుల్ సప్లయర్స్ కావాలి కాబట్టి నేనేం చేశాను, ఎంఎస్ఎన్తో డీలింగ్స్ పెట్టుకున్నాను, తర్వాత అపోలోతో డీలింగ్ వేసుకున్నాను. నేను డీలింగ్ పెట్టుకున్న క్రమంలో తర్వాత వాళ్ళ ఇంటర్నల్
బిజినెస్ ఎక్స్పాన్షన్లో వాళ్ళు ఏం చేసుకున్నారు, ఒకరినొకరు కొనేసి, అంటే ఇప్పుడు ఎంఎస్ఎన్ని అపోలో కొనేసింది, ఆ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేసింది నాకు. సో నేమని చెప్పింది అంటారంటే, నేను అపోలో మొదటిది ఎంఎస్ఎన్ని నేను కొనేసాను, ఇప్పటి నుంచి మీకు ఏ డెలివరీ ఏ ఐటమ్ వచ్చినా అది అపోలో పేరు మీద వస్తుందని చెప్తాడు. అప్పుడు మనం ఏం చేయాలంటారంటే, మనం ఓపెన్ పిఓస్ ఏవైతే ఉన్నాయో మన పిఓస్ అన్నిటిని కొత్త సప్లయర్కి కన్వర్ట్ చేయాలి. ఎవరికి ఇవ్వాలి? ఏదైతే ఎంఎస్ఎన్ పేరు మీద ఓపెన్ పిఓస్ ఉన్నాయో ఆ ఓపెన్ పిఓస్ కానీ, ఓపెన్ ఇన్వాయిస్ కానీ, ఓపెన్ రిసిప్ట్స్ ఏవైనా ఉంటే, ఏ డాక్యుమెంట్స్ ఉన్నా ఆ డాక్యుమెంట్లు అనేది కొత్త సప్లయర్ ఎవరు ఉంటారు, మర్జీ చేసుకున్న సప్లయర్ ఎవరు ఉంటారు, అపోలో సప్లయర్ పేరు మీద మారవాలి అంటే ఒక కాన్సెప్ట్ ఉంది మనకి. ద కాన్సెప్ట్ పేరు ఏమంటారంటే సప్లయర్ మర్జ్ అంటారంటే ఒక సప్లయర్ని ఇంకో సప్లయర్లో మర్జ్ చేసుకోవడం. ఓకే, సో ఆ చిన్న టాపిక్ చూద్దాం ఇప్పుడు. ఇలా అంటే మీకు రియల్ టైంలో ఇలాంటి రిక్వైర్మెంట్స్ వస్తాయి. ఏమంటారంటే, ఈ సప్లయర్ కొనేసిండంట, సో వీ నీడ్ టు మార్జ్, సప్లయర్ మార్జ్ చేసేయండి అని ఒక రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఎట్లా చేస్తాం సప్లయర్ మార్జ్? ఎవరన్నా నీకు రిక్వైర్మెంట్ ఇస్తాడు, రిక్వైర్మెంట్ ఇచ్చి ఈ సప్లయర్ని మార్జ్ చేసేయండి అని చెప్తాడు అనమాట. సో ఆ టైంలో మనం మార్జ్ ఎట్లా చేస్తాము అన్న కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం. ఓకే, కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం. సో వీ హ్యావ్ ఎ వన్ టాపిక్ హియర్ వేర్ ఇఫ్ యూ సీ సప్లయర్ మార్జ్ ఇక్కడే ఉంటుంది మీకు. సప్లయర్ మార్జ్. ఓకే, సప్లయర్ మార్జ్. బిఫోర్ దట్ అంటే ఈ సప్లయర్ మార్జ్ చేయకముందు నేను కొన్ని పిఓస్ క్రియేట్ ఫ్రెష్గా, యాక్చువల్గా సిస్టమ్ ఫ్రెష్గా ఉంది ఈరోజు, ఒక పిఓ క్రియేట్ చేశాను నేను ఇప్పటివరకు కదా. సో అట్లా పిఓస్ ఏం లేవు కాబట్టి సింపుల్ మర్జ్ అయిపోతుంది. కానీ పిఓ లెవెల్ ఇటు అప్డేట్ కావాలి మనం మర్జ్ చేసినప్పుడు. అంటే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, సప్లయర్ 1 సప్లయర్ 2కి మర్జ్ చేసేసాను, కానీ ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి మర్జ్ అయిపోతుంది. బట్ అది మర్జ్ అనేది పిఓలో అప్డేట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలంటే పిఓస్ లేవు నాకు అసలు. యాక్చువల్గా సప్లయర్ 2తోనే కొన్ని పిఓస్ క్రియేట్ చేద్దాం. నేను ఏం చేస్తానంటే, అట్లీస్ట్ ఇంకొక పిఓ, ఒక సప్లయర్ 1తో ఒకటి ఉంది కాబట్టి సప్లయర్ 2తో ఒక పిఓ చేస్తాను. సప్లయర్ 2 ఇంతకుముందు సప్లయర్ 1తోనే చేసామా? ఓకే, సమ్ పిఓ కొండాపూర్ బ్రాంచ్. ఓకే, ట్రై టు గివ్ దట్ గూడ్స్ ఐటమ్ VA1000 and quantity. నెక్స్ట్ ఏంటి, షిప్మెంట్స్లోకి వెళ్ళి సో సింపుల్గా ఏం చేస్తున్నాను, పిఓ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో పిఓ క్రియేట్ చేస్తాను. నా మనకు సప్లయర్ 1తో డీలింగ్స్ ఉన్నాయి, సప్లయర్ 2తో డీలింగ్స్ ఉన్నాయి, ఓపెన్ పిఓస్ ఉన్నాయి రెండుతో. ఓకే, సో మెయిన్ వైల్ 1 minute సప్లయర్ని ఒకసారి ఓపెన్ చేయండి. వీటి గురించి సప్లయర్ లిస్ట్, అప్రూవల్ లిస్ట్ ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాను. ఇవన్నీ అయిపోయినాయి, సోర్సింగ్ రూల్ అయిపోయింది, ఇది అయిపోయింది, ఇవన్నీ అయిపోయినాయి. సప్లయర్ స్టేటస్లో అయిపోయినాయి. ఇది మర్జ్ ఒకటే పెండింగ్ ఉండే. ఒకసారి సప్లయర్ ఓపెన్ చేస్తాను నేను. సప్లయర్ని ఓపెన్ చేశాను. సప్లయర్ని ఓపెన్ చేసి ఇక్కడ ఓపెన్ అయింది. సప్లయర్ inactive. ఓకే, inactive. ఓకే, supplier sites. ఇది ఒక చిన్న ఫంక్షన్ చెక్ చేస్తున్నాను నేను.
ఇంకేమైనా కవర్ చేయడానికి ఉందా అన్న ప్రాస్పెక్ట్లో చెక్ చేస్తున్నాను. ఓకే, ఒకటి ఉంటుంది. ఆల్ న్యూ ఆర్డర్స్, క్రియేట్ డెబిట్ మెమో ఫ్రమ్ ది ఆర్టీఎస్. ఓకే, రిసీవింగ్ సబ్స్టిట్యూట్ రిసీవ్స్. ఓకే, మ్యాచింగ్ లెవెల్స్. ఓకే, I think organization on time inactive. Set contact, business classification. Okay, fine. No problem. So ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి why okay, why okay. 1 minute ఆగండి. I am getting some issue here. డిటికే ఫామ్ కనపడట్లేదు కింద, ప్రాబ్లమ్ నాకు. ఓకే, మళ్ళీ ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ కింద స్క్రోల్ చేసి ఇక్కడ ఉండాలి. వై 1 minute. ఫామ్ ఇక్కడ వెళ్ళిపోయింది. D2K ఫామ్. సో ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎక్కడ నుంచి? సప్లయర్ నుంచి. సప్లయర్ 2 ఏం చెప్పాడు అంటారంటే, సప్లయర్ 1 నేను మర్జీ చేసుకున్నాను, సప్లయర్ 1 నేను కొనేసాను అని చెప్పాడు. అంటే మీరు నేను చెప్పిన విధంగా సప్లయర్ 1 ఎంఎస్ఎన్ అయితే, సప్లయర్ 2 మన దగ్గర ఒక అపోలో అయితే, అపోలో అతను చెప్పేశాడు ఎంఎస్ఎన్ నేను కొనేసాను, మీరు ఎంఎస్ఎన్తో ఏవైతే పేమెంట్స్ ఉన్నాయో ఆ పేమెంట్స్ మొత్తం అపోలోకి చేసేసేయండి. తర్వాత ఏదైతే మీకు పెండింగ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో షిప్మెంట్ చేసేది, అది ఎంఎస్ఎన్ చేయదు, ఎంఎస్ఎన్ పేరు మీద రావు. ఇప్పటి నుంచి మొత్తం ఎవరి పేరు మీద వస్తాయంటే అపోలో పేరు మీద వస్తాయని చెప్తాడు. అప్పుడు మన డాక్యుమెంట్లకి అప్డేట్ చేసుకోవాలి కాబట్టి మనం గిట మర్జీ చేయాలన్నమాట. వాళ్ళిద్దరిని కలిపేయాలి మన డేటాబేస్లో గిట. అది దేన్ని ఏమంటారంటే సప్లయర్ మర్జీ అంటారు. ఓకే, సప్లయర్ మర్జీ. ఇక్కడ ఆల్ అంటే మన దగ్గర ఏమైతే ఓపెన్ పెండింగ్స్ ఉన్నాయో ఆల్ ఇన్వాయిస్లో అప్డేట్ చేయాలి. ఈ మర్జ్ ఆల్ పిఓస్ మీద మర్జీ చేయాలి కాబట్టి ఇవి రెండు చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎవరు ఫ్రమ్ సప్లయర్ అంటే ఫ్రమ్ ఎవరు? సప్లయర్ 1. ఓకే, సప్లయర్ 1 తీసుకుంటున్నాను. ఆల్ సైట్సా, 2 సైట్లా, ఒక సైటా? ఓకే, సైట్ వైజ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఎల్బినార్ సైట్ చేద్దాం, ఎల్బినార్ను అక్వైర్ చేసుకున్నాడని. ఓకే, తర్వాత ఎవరికి చేద్దాం? ఎవరి ఇతను సప్లయర్ 2 చేద్దాం. సప్లయర్ 2ను అది చేసుకున్నాడు, కొనేసుకున్నాడు. ఓ సారీ, సప్లయర్ 2 ఇస్తున్నాడు. సప్లయర్ 1 కాదు, సప్లయర్ 2. రెస్పాండ్ కావట్లేదు. వాట్ హ్యాపెండ్?
అదే అదే అంటే సేమ్ సప్లయర్ మార్చి ఎట్లా చేస్తామని సిస్టమ్ చెప్తుంది. ఓకే, ఇట్స్ ఫైన్. ఇట్స్ రాంగ్ వే ఆఫ్ డూయింగ్. ఓకే, ఐ నీడ్ టు సెలెక్ట్ ది అనదర్ సప్లయర్ నేమ్. ఓకే, సప్లయర్ టు కొనేసుకుంటున్నాడు కాబట్టి సప్లయర్ టు బట్టి. ఓకే, కాపీ అంటే ఇప్పుడు ఎల్బినార్ బ్రాంచ్ ఉంది కదా, ఈ ఎల్బినార్ బ్రాంచ్ అనేది అండర్ సప్లయర్ టూకి రావాలి అంటే కాపీ చేయాల. కాపీ అంటారంటే ఈ బ్రాంచే దీని కింద కాపీ అయిపోతుంది. అంటే ఇక నార్మల్గా ఎట్లా ఉంటుంది అంటే సప్లయర్ ఇది ఇన్యాక్టివ్ అయిపోతాడు, ఎవరు సప్లయర్ 1 ఇన్యాక్టివ్ అయిపోతాడు, ఈ బ్రాంచ్ అనేది సప్లయర్ 2 కింద కనబడుతుంది. ఒకవేళ కాపీ చేస్తే లేదా మీరే ఈ బ్రాంచ్నే ఇంకో వేరే దగ్గర ఏమైనా పెడుతున్నాను అనుకోండి, అక్కడ ఆ పేరు ఇవ్వాలి. అంటే ఏ దాంట్లోకి మర్చి చేస్తున్నారు అంటే కొండాపూర్ మీకు ఒకవేళ మీకు ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ మీకు నిజంగానే మీ గిట్ట ఎల్బినార్ బ్రాంచ్ ఉంది అనుకోండి, మీ ఈ సప్లయర్ 1 ఎల్బినార్ బ్రాంచ్లో మీ అదే సప్లయర్ 2 ఎల్బినార్ బ్రాంచ్లో మర్చి చేయాలి. అప్పుడు ఆ సినారియోలో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సప్లయర్ ఎల్బినార్ బ్రాంచ్లో మర్చి కావాలి. కానీ ఇక్కడ సైట్ ఈజ్ డిఫరెంట్ లొకేషన్లో ఉంది, మన దగ్గర ఆ సైట్ లేవు, ఆ ప్లేస్లో మనకు సైట్ లేదు కాబట్టి ఆ ప్లేస్లో ఆబ్వియస్లీగా మన పేరు మీద ఉండాలి. ఆ సైట్ ఈ సైట్ అనేది మన పేరు మీద ఉండాలి కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా మనం దీన్ని కాపీ చేసుకుంటున్నాం అంతే. ఇక్కడ 2 వస్తాయండి. మనం కొత్త ఎగ్జిస్టింగ్ మనకున్న సప్లయర్ 2కి ఏదైతే సైట్ ఉందో ఆ సైట్లోకి మర్జీ చేసుకోవచ్చు. ఒకవేళ సప్లయర్ 1 సప్లయర్ 2 సైట్స్ సేమ్ ప్లేస్లో ఎగ్జిస్ట్ అయితే, ఎల్బీ నగర్లో సప్లయర్ 1 బిజినెస్ ఉంది, అదేవిధంగా ఎల్బీ నగర్లో సప్లయర్ 2 గిట బిజినెస్ ఉండుంటే మనం ఏం చేసేవాళ్ళం అంటే అందులోకి మర్జ్ చేసుకునే వాళ్ళం. ఇట్లా సెలెక్ట్ చేసుకునే మనం ఎల్బినార్ అని సెలెక్ట్ చేసుకుని మర్జ్ అని కొట్టే వాళ్ళం. ఈ డేటా మొత్తం ఇందులోకి మర్జ్ అయిపోతుంది ఎల్బినార్లోకి. కానీ మనకి ఎల్బినార్లో బ్రాంచే లేదు, ఎవరికి సప్లయర్ 1కు ఉంది కాబట్టి అది ఇతని ఎల్బినార్ 2 అనే సప్లయర్ 2 పేరు పైకి వెళ్ళాలి కాబట్టి కాపీ చేయాలి. కాపీ అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే కాపీ అన్నప్పుడు కొత్త సైట్ క్రియేట్ అవుతుంది. ఎగ్జిస్టింగ్ సైట్లోకి మార్చి కాకుండా కొత్త సైట్ క్రియేట్ అవుతుంది. ఏమైనా క్రియేట్ అవుతుంది అంటే ఎల్బినార్ 2 క్రియేట్ అయ్యి ఎల్బినార్ 2 ఎవరి కింద కనిపిస్తుంది అంటే సప్లయర్ 2 కింద ఆడుతుంది, సప్లయర్ 1 కింద ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, దట్ ఈస్ కాన్సెప్ట్ కాపీ 1 అంటే. ఓకే, మీరు కాపీ అంటే సప్లయర్ 2కి కొత్త సైట్ యాడ్ చేయొచ్చు, ఆర్ ఎగ్జిస్టింగ్ సైట్లో గిట్ట ఈ డేటాను మర్చి చేయొచ్చు అని మీనింగ్ అనమాట. ఓకే, నేను ఏం చేస్తున్నానంటే ఎల్బినార్ సైట్ ఆబ్వియస్లీ సప్లయర్ 2కి లేదు కాబట్టి సప్లయర్ 2కి ఏం చెప్తున్నానంటే సప్లయర్ 2 కింద ఈ ఎల్బినార్ 2 అనే సైట్ని క్రియేట్ చేయండి, బట్ ఓనర్ ఈజ్ సప్లయర్ 2 అని చెప్తున్నాను. ఓకే, క్లిక్ ఆన్ మర్జ్ మీద కొట్టేసేయండి. యూ చూస్ ఇనిషియల్ సప్లయర్ మర్జ్, దిస్ యాక్షన్ ఈజ్ ఇర్రివర్సబుల్ అంటే మళ్ళీ రీకవర్ చేయడానికి లేదు, ఒకసారి చేస్తున్నారు మీరు మేక్ షూర్ అని చెప్తుంది అనమాట. ఓకే, మేక్ షూర్. One minute, we will see some data now. So it will run some program backend to అంటే మర్జిని ఇనిషియేట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ రన్ అవుతుంది బ్యాకెండ్లో. ప్రోగ్రామ్స్ కంప్లీట్ కానివ్వండి. ఆటోమేటిక్గా సిస్టమ్ ఏదైనా చేస్తుంది వర్క్ మన గురించి అంటే ఏం చేస్తుందంటే అవి బ్యాకెండ్లో ప్రోగ్రామ్స్ రన్ అవుతాయి. ఆబ్వియస్లీ బ్లైండ్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆటోమేటిక్గా సిస్టమ్ ఏదైనా చేస్తుంది, మనం ఏదైనా పర్ఫామ్ చేసినాం, మనం ఏదైనా యాక్షన్ పర్ఫామ్ చేసినామంటే ఆ యాక్షన్ మీద ఒక రియాక్షన్ సిస్టమ్ ఇస్తుంది అంటారంటే ఆ రియాక్షన్ ఎట్లా వస్తుంది అంటే అది బ్యాక్ ఎండ్లో కొన్ని ప్రోగ్రామ్స్ ట్రిగ్గర్ అయ్యి అదే మన గురించి వర్క్ చేస్తుంది అనమాట. అవి కంప్లీట్ అయిన దగ్గర వెయిట్ చేయాలన్నమాట. నార్మల్ రన్నింగ్ 3-4 టైమ్స్ క్లిక్ చేసినట్టున్నాం, అందుకని 3 ప్రోగ్రామ్స్ ట్రిగ్గర్ అయినాయి. ఇప్పుడు ఇది అయిపోగానే ఇది అయిపోయిన తర్వాత మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఏదైతే పిఓ సప్లయర్ 1 ఉందో అది సప్లయర్ 2తో అప్డేట్ కావాలి. దట్ ఈస్ ఎక్స్పెక్టేషన్ నౌ. అండ్ సప్లయర్ 1 అనేది ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోవాలి సప్లయర్ డెఫినేషన్లో. ఓకే, దట్ ఈస్ అనదర్ ఎక్స్పెక్టేషన్. సి అండ్ సప్లయర్ 2 అనేది కింద ఎల్బినార్ అనే కొత్త బ్రాంచ్ వచ్చి ఉండాలి. దట్ ఈస్ అనదర్ ఎక్స్పెక్టేషన్. ఓకే, విల్ సి 1 by 1. పర్చేజ్ ఆర్డర్లో చూద్దాము. సమ్మరీ
సమ్మరీలో క్యూ నెంబర్ 1 ఓకే, ఇది ఉండే కదా సప్లయర్ 1తోనే. ట్రై టు ఓపెన్. ఓకే 1 మినిట్. ఇది ఉండేనా ఫస్ట్ దాని సెకండ్ ఫస్ట్ దండి. 4000 సప్లయర్ 1. సప్లయర్ 1 సైట్ మర్జ్ ఎందుకు కాలేదు? ఎక్స్పెక్టేషన్ ఏంటంటే సప్లయర్ 2 రావాలి, ఇది సప్లయర్ అప్డేట్ అయి ఉండాలి. ఓకే, ఎక్స్పెక్టేషన్ మిస్ అయింది. ఓకే, సో సెకండ్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే సప్లయర్ 1కి ఇన్యాక్టివేట్ అయి ఉండాలి. చూద్దాం ఆగండి, సప్లయర్ 1 చూద్దాం ఎట్లా ఉంటుంది సప్లయర్ 1. ఎందుకంటే ఫ్యూచర్లీ సప్లయర్ 1తో మిస్రేజ్ చేయలేము మనం. సప్లయర్ 1 సప్లయర్ 2 ఉన్నాడు కాబట్టి సప్లయర్ 2తోనే చేయాలి. ఇక విఏ సప్లయర్ 1 ఇన్యాక్టివేట్ కాలేదు. ఓకే, ఇన్యాక్టివేట్ అయ్యి ఉండాలి ఆర్ ఇన్యాక్టివేట్ అయి ఉండాలి. ఓకే ఓకే, అనదర్ వన్ సప్లయర్ 2లో ఎల్బినార్ అనే ఒక సైట్ యాడ్ అయి ఉండాలి. దట్ ఈస్ ఆల్సో అంటే అయ్యిందా కాలేదు? ఇది ఒక్కటే అయిందప్ప. ఇక్కడ 3 సైట్లు ఉన్నాయి దీనికి. ఇక్కడ చూస్తే అడ్రస్లో కొత్తగా 3 వచ్చినాయి, ఒకటి వచ్చింది ఎల్బినార్ సైట్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటారంటే మన సప్లయర్ 1 నుంచి వచ్చింది అనమాట. సప్లయర్ 1లో ఎల్బినార్ సైట్ ఉంటుండే, ఇక్కడ మర్జ్ అయిపోయింది. మర్జ్ అయిపోయిన తర్వాత ఏ పర్పస్ క్రియేట్ చేస్తున్నాం, ఈ పర్పస్ రాయాలి. అప్లై. ఓకే, ఇది ఒక్క కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. ఏదైంది? మర్జ్ అయితే అయిపోయింది, మర్జ్ అయిపోయింది. బట్ ఓకే, అర్థమైంది. ఏం చేసామంటే ఇప్పుడు దగ్గర ఒకటే సప్లయర్ ఒకటే సైట్ కొన్నట్టు రాసుకున్నాం అనమాట. ఇప్పుడు ఏమైందంటే 1 మినిట్ అంటే ఈ మధ్య అనేది సప్లయర్ సైట్ వైజ్ జరుగుతుంది, నాట్ సప్లయర్ లెవెల్. సప్లయర్ లెవెల్ అయితే ఒకటే సప్లయర్ను పెట్టేసి ఓకే, మనం ఇందాక సప్లయర్ 1 కదా, ఎందుకు ఇన్యాక్టివేట్ కాలేదు అంటే నాకు అర్థం అంటే యాజ్ పర్ కేస్ ఇతను బిజినెస్లో ఒక సైట్ అమ్మేశాడు అంతే, రిమైనింగ్ సైట్ పెండింగ్ ఉంది ఇంకా. అంటే ఓకే, ఇందులో ఎల్బినార్ మాత్రమే తీసేశాడు, ఈ పెండింగ్ ఉంది. ఇది మీర్పేట్ సైట్. సో మనం ఏం చేస్తానంటే మీర్పేట్ సైట్ గిట్ట అక్వైర్ చేస్తాను. మీర్పేట్ బెంగళూరు సెలెక్ట్ చేస్తారు మ్యామ్. పర్లేదు, అంటే ఇండివిజువల్ 1 by 1 చేయాలి దీన్ని. యాక్చువల్గా చేసేస్తాను, అది గిట్ట హైదరాబాద్ చేసేస్తాను, బెంగళూరు తర్వాత అది గిట్ట చేసేస్తాను. అందుకని సప్లయర్ 1 అనేది ఇన్యాక్టివ్ కాలేదు. మొత్తం అన్ని సైట్లు అంటే అతనుకుంటే అన్ని సైట్లు మొత్తం అమ్మేసిన తర్వాత అప్పుడు ఇన్యాక్టివేట్ అవుతాడు. అంటే పెండింగ్ ఏంటంటే అతనుకున్న హాఫ్ ఆఫ్ ది బిజినెస్ మాత్రమే అమ్మేశాడు ఇప్పుడు దగ్గర. అంటే ఇది ఎల్బినార్ మాత్రమే అమ్మేశాడు, ఇప్పుడు అన్ని అమ్మేస్తున్నాడు. అట్లా నార్మల్గా సినారియో మాట్లాడాలంటే. సో మర్చి కొట్టేస్తాను. సో నెక్స్ట్ ఇంకొక మర్చి సప్లయర్ సప్లయర్ 1 సప్లయర్ ఓకే, ప్రోగ్రామ్ రన్నింగ్ అనివ్వండి. ఇప్పుడు 100% అవుతుంది. అతనుకున్న సైట్స్ మొత్తం అమ్మేసుకున్నాడు కాబట్టి ఏంటి పరిస్థితి.
ఓకే డన్. సో నువ్వు 1 by 1 వెళ్ళి చూద్దాం ఇప్పుడు. ఓకే, సో పర్చేజ్ ఆర్డర్ లెవెల్లోకి వెళ్దాము. అయ్యిందా లేదా చూద్దాం. పర్చేజ్ ఆర్డర్స్ సప్లయర్ 1 సప్లయర్ 2 అప్డేట్ అయిందా లేదా, స్టిల్ ఓకే. దిస్ ఇస్ హ్యావ్ సమ్ నీడ్ టు చెక్. ఓకే, ఇది అప్డేట్ కావాలి యాక్చువల్గా. ఏంటంటే సప్లయర్ 1తో ఈ పిఓ అనేది షిఫ్ట్ చేసేటప్పుడు సప్లయర్ 1 చేస్తాడని మీనింగ్ అనమాట, సప్లయర్ 2 చేస్తాడని మీనింగ్. అది అప్డేట్ అయ్యి ఉండాలి, కాలేదు. ఓకే, సో అనదర్ ఎక్స్పెక్టేషన్ బేస్ సప్లయర్ బేస్లో సప్లయర్ 1 అనేది ఇన్యాక్టివేట్ అయ్యి ఉండాలి. స్టిల్ ఇట్ ఈస్ ఓపెన్. అతనికి ఎన్ని ఉండే ఇన్యాక్టివేట్ అయిపోయింది. ఓహో, ఇంకొకటి ఉందా? అవుతుంది. ఓకే 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 ఓకే, ఐ గాట్ ఇట్. 1 minute. ఇష్యూ ఏమైందంటే మీర్పేట ఈ ఆపరేటింగ్ చేసేది ఏదైతే సప్లై చేస్తుందో దాన్ని మర్జ్ చేసాము, ఈ ఆపరేటింగ్ చేస్తే ఏదైతే చేస్తుందో రిలేషన్ అది మర్జ్ చేసాము, ప్రాబ్లం లేదు. అందుకని ఇన్యాక్టివేట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఈ సప్లయర్ 1 అనేది సప్లయర్ 1 ఇక్కడ సప్లయర్ 1 అనే అతను ఈ మీర్పేట్ బ్రాంచ్ నుంచి సప్లయర్ 1 అనే పేరుతోని మీర్పేట్ బ్రాంచ్కి ఏదైనా సప్లై ఉండదు అనేది ఇన్యాక్టివేట్ అయిపోయింది అనమాట ఈ రిలేషన్. ఓకే, అదేవిధంగా అది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక పెండింగ్ ఉంది రిలేషన్. ఇంకోటి హైదరాబాద్ ఆపరేటింగ్ యూనిట్కి సప్లై చేస్తారు కదా ఇక్కడ ఈ ఎల్బినార్ సైడ్, ఆ రిలేషన్ అనేది ఇంకా యాక్టివ్లో ఉందన్నమాట. దాన్ని ఇట మర్జ్ చేయాలి. ఒక మర్జ్ మిస్ అయింది, ఇంకొకటి ఇంకొక మర్జ్ మిస్ అయింది. ఆ మర్జ్ ఏంటంటే ఇక్కడ ఉంటుంది సప్లయర్. ఓకే, రిమైనింగ్ మర్జ్ వచ్చేసింది, అదొకటే ఉంది కాబట్టి అదొకటే వచ్చేసింది రిలేషన్. సప్లయర్ 2. So we'll try to merge. Okay, already save it. We'll try to complete. Okay. Now see, supplier 1 is inactivated now. అంటే అతనికి ఉన్న బిజినెస్ మొత్తం సైట్లు అన్ని అమ్మేసుకున్నాడు పెండింగ్ ఒక్కటి గిట్ల లేకుండా. సో ఇట్ మీన్స్ దట్ అంటే మార్కెట్ నుంచి తను వెళ్ళిపోయాడు అనమాట, మీనింగ్ అది ఇన్యాక్టివేట్ అయిపోయింది సప్లయర్. ఈ సప్లయర్తో మనం బిజినెస్ చేయలేము ఇక. ఇది మొత్తం ఆయన మొత్తం హ్యాండ్ ఓవర్ టు ఎవరికి ఇచ్చేసాడు మొత్తం ఈయన సైట్లు అంటారంటే యాజ్ పర్ ది మర్జ్ యూ కెన్ సీ this all the sites will be available under supplier 2. supplier 2 చిన్న కాన్సెప్ట్ ఇది. సో చూడండి, యాక్చువల్గా ఇతను సప్లయర్ 2 బిజినెస్ పెట్టినప్పుడు ఓన్లీ కొండాపూర్, సన్ సిటీ బ్రాంచెస్ మాత్రమే ఉండే అతనికి. రిమైనింగ్ ఎల్బీ నగర్, మీర్పేట్ బ్రాంచెస్ మొత్తం ఎక్కడి నుంచి కొన్నాడు అంటారంటే సప్లయర్ 1 నుంచి కొనేసుకున్నాడు. దట్ ఈస్ ద మీనింగ్. ఓకే, వీ కెన్ డూ దిస్. అంటే ఇట్లా చేయొచ్చు అనమాట సప్లయర్ మర్జ్. ఒకవేళ మీకు రిక్వైర్మెంట్స్ ఇట్లా వస్తాయి, సప్లయర్ మర్జ్ చేయండి అని. సప్లయర్ మర్జ్ చేస్తే మనం ఏ సప్లయర్ నుంచి ఏ సప్లయర్ మర్జ్ చేయాలి, ఏ సైట్ మర్జ్ చేయాలి, ఏ సైట్ ఏ ఆపరేటింగ్ యూనిట్కి ఇచ్చే సప్లై చేసే సైట్ మర్జ్ చేయాలి అనే రిలేషన్ అడిగి ఆ రిలేషన్ బేస్ చేసుకుని మర్జ్ చేయాలి. ఓకే, మర్జ్ చేయాలి. బట్ ఈ పిఓలో ఎందుకు అప్డేట్ కాలేదా నీట్ టు చెక్. ఇప్పుడు సప్లయర్ 1 అన్నది రాడు మీకు. ఇక పిఓ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. సప్లయర్ 1 అనే అతను మార్కెట్లోనే లేడు. ఇక ఇప్పుడు చూస్తే మీకు ఎల్ఓవి రాడు ఇక్కడ, ఎందుకంటే సప్లయర్ ఇన్యాక్టివేట్ అయిపోయింది.
ఈజ్ నాట్ అన్ యాక్టివ్ ఇన్ ద మార్కెట్ నా. ఓన్లీ వన్ సప్లయర్ వస్తున్నాడు. ఓకే ఓకే మాధవ్, చెప్పండి. ఒకవేళ ఓకే ఫుల్ కంప్లీటెడ్ బిజినెస్ సేల్ చేస్తే అలా జరుగుతుందేమో, మరి పార్షియల్ గా తీసేస్తే? పార్షియల్గా ఇప్పుడు ఎల్బినార్ సైట్ తీసేసినాం కదా, ఎల్బినార్ సైట్ మాత్రం చేయలేము మనం పర్చేజెస్. రిమైనింగ్ మీరు పెట్టుండే కదా, మీరు పెడుతూ చేయొచ్చు. అట్లా పార్షియల్ గిట్ట పార్షియల్ అంటే పార్షియల్ చేసుకోవచ్చు. అంటే నేమ్ మారుతుందా అప్పుడు? ఇప్పుడు ఎల్బినార్ సప్లయర్ నేమ్ మారదు. ఎల్బినార్ అతని దగ్గర ఎల్బినార్ సైట్ ఉండదు. ఇక నెక్స్ట్ ఎల్బినార్ నుంచి మనం ప్రొక్యూర్ చేసేటప్పుడు అది ఎల్బినార్ అనేది ఉండదు. ఆయన అతని నుండి ప్రొక్యూర్ చేసినప్పుడు ఎప్పుడు మీర్పేట్ సైటే చూపెడుతుంది మనకు, మీర్పేటే ఉంది అతనికనే. ఎల్బినార్ సైట్ అనేది అతనికి ఉండదు. ఇక ఎల్బినార్ నుంచి పర్చేజ్ చేసుకుందామంటే వేరే అతను కనబడతాడు. అండ్ 1 minute సప్లయర్ మార్జిన్లో యాక్చువల్గా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే సప్లయర్ మార్జిన్లో కాన్సెప్ట్లో ఏదైతే ఓపెన్ పిఓస్ ఉన్నాయో, అన్బిల్డ్ పిఓస్ ఉన్నాయో, ఆ పిఓస్ మొత్తం మర్జ్ అయ్యి ఉండి కొత్త సప్లయర్ పేరు అప్డేట్ కావాలి. ఇప్పుడు అయిన చూడండి 1000 ఉండేనా, అది 4000 ఉండేనా, సప్లయర్ 1 ఉండేనా, ఇప్పుడు సప్లయర్ 2కి వెళ్ళిపోయింది చూడండి. ఇట్ మీన్స్ దట్ సప్లయర్ ఈ 4000 అనే పిఓను ఇంతకుముందు సప్లయర్ 1 సప్లై చేస్తాడని పిఓ క్రియేట్ చేసినాం అప్పుడు. సో ఆల్ ఆఫ్ సడన్ గా వాళ్ళ బిజినెస్ ఏమైందంటే వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు అనమాట. సప్లయర్ 1 సప్లయర్ 2 బై చేసుకున్నాడు. కాబట్టి మనం గిట్ట మన సిస్టమ్ లో ఉన్న పిఓలో అగ్రిమెంట్స్, ఇప్పుడు నార్మల్ గా పిఓ అయితే ఓకే, మనకు ప్రాబ్లం ఏమవుతుందంటే స్టాండర్డ్ పిఓ కానీ నార్మల్ స్టాండర్డ్ పిఓ అయితే ఓకే, మనం ఏం చేస్తాము, మనకి ఇన్ఫర్మేషన్ తెలిస్తే మనం ఆబ్వియస్లీ ఈ పిఓ వెళ్ళి క్యాన్సిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకు వన్ టైం. కాబట్టి క్యాన్సిల్ చేసుకుని అప్పటిదప్పుడు కొత్త పిఓను సేమ్ రిక్వైర్మెంట్ కొత్త పిఓను క్రియేట్ చేసుకుంటాము. కొత్త పిఓను క్రియేట్ చేసుకుని సప్లయర్ 2 నెంబర్ సప్లయర్ 2కు నేమ్ ఇస్తాం, ప్రాబ్లం లేదు. కానీ వెరాజ్ ఇన్ అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్ అగ్రిమెంట్స్ కానీ లేకపోతే బ్లాంకెట్ అగ్రిమెంట్స్ కానీ ఉన్నప్పుడు అది ఇయర్స్ డీలింగ్ నడుస్తూ ఉంటుంది. ఇయర్స్ డీలింగ్ అంటే ఒక 1 million తోనే ఒక అగ్రిమెంట్ క్రియేట్ చేస్తే, సప్లయర్ 1 తోని క్రియేట్ చేస్తే, ఆ సప్లయర్ 1 ఒక అగ్రిమెంట్ క్రియేట్ అయిన తర్వాత ఒక 1 year సప్లై చేసాడు అనుకోండి, మొత్తం అగ్రిమెంట్ ఒక 3 years 3 years 4 years అనుకోండి, ఒక 1 year సప్లై చేసినప్పుడు అతను ట్రాకింగ్ ఉంటుంది, ఎన్ని రిలీజెస్ అయినాయి, ఎంతెంత క్వాంటిటీ సప్లై చేసిండు ఈచ్ టైము, ఎంతెంత పేమెంట్ అయిపోయింది ఆ అగ్రిమెంట్ అగెనిస్ట్ గా, అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ మొత్తం మనం సింపుల్ గా క్యాన్సిల్ చేయలేము, క్యాన్సిల్ చేసి వేరే అగ్రిమెంట్కి వెళ్ళలేము, ఎందుకంటే ట్రాక్ ఉండాలి. ఆ ట్రాక్ ఉండాలి కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ క్యాన్సిలింగ్ దట్ పిఓ వీ నీడ్ టు అప్డేట్ ది సప్లయర్ ఆన్ దట్ పిఓ. ఆ కాన్సెప్ట్ లో ఈ సప్లయర్ మార్జ్ అనేది ఏం చేస్తుంది అంటారంటే, ఏదైతే కొత్త సప్లయర్ ఏదైతే టేక్ ఓవర్ చేసుకుంటుందో ఆ సప్లయర్ ను ఆ అగ్రిమెంట్ మీద అప్డేట్ చేసేస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే, పాత హిస్టరీ లాస్ట్ ఇయర్ ఏమైతే డీలింగ్ చేసినామో, ఎంత టోటల్ రిలీజ్ అమౌంట్, ఎన్ని రిలీజ్లు అయినాయో అదంతా డేటా అట్లనే ఉంటుంది, ప్రాబ్లం లేకుండా, ఎక్కడ పోకుండా. క్యాన్సిల్ అంటే మళ్ళీ వెళ్ళిపోతుంది అంతా. అట్లా ట్రాకింగ్ లో ఉండడానికి సప్లయర్ నేమ్ నే అప్డేట్ చేస్తాం అనమాట పిఓ నెంబర్ పైన. ఆ పర్పస్ లో పిఓ పైన కొత్త సప్లయర్ నేమ్ అప్డేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా బై ద సిస్టమ్ తోనే అప్డేట్ అయిపోతుంది. ఇంతకుముందు 4000 లో ఫస్ట్ ఇనిషియల్ గా 2 సప్లయర్స్ ఉండే, సప్లయర్ 1 సప్లయర్ 2 ఉంటే సప్లయర్ 1 తో 4000 డాక్యుమెంట్ క్రియేట్ చేసి ప్రొసీడ్ అయిపోయాను. మీన్ వైల్ ఏమైపోయిందంటే, సప్లయర్ 1 సప్లయర్ 2 కొనేసుకున్నప్పుడు మర్జింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. వన్స్ మర్జింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైతే సప్లయర్ 1 ప్లేస్ లో ఏదైతే డాక్యుమెంట్ ఏ డాక్యుమెంట్ అని ఉండదు, ఇది పిఓ మీద అప్డేట్ అవుతుంది. ఇట్లా ఇన్వాయిస్ డాక్యుమెంట్స్ ఇటు ఉంటాయి. ఇన్వాయిస్ ఏంటంటే ఇన్వాయిస్ క్రియేట్ అయి ఉంటుంది, పేమెంట్ జరగదు. పేమెంట్ జరగక ముందు ఈ సప్లయర్ మర్జ్ అయిపోతే ఆ పేమెంట్ ఎవరికి చేయాలి, అప్పుడు మర్జ్ అయిపోయింది. సప్లయర్ 1 ఉండడు ఇక మార్కెట్ లో, సప్లయర్ 1 కి అయితే పేమెంట్ చేయలేము, ఇప్పుడు సప్లయర్ 2 చేయాలి పేమెంట్. సో అందుకని ఏం చేస్తుందంటే ఇన్వాయిస్ లేకపోతే సప్లయర్ 2 అప్డేట్ అయిపోతుంది. అట్లా ఏదైతే పాసిబుల్ ఓపెన్ డాక్యుమెంట్స్ ఉంటాయో, ఒక సప్లయర్ రిలేటెడ్ సప్లయర్ తో డీలింగ్ చేసే ఓపెన్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఓపెన్ డాక్యుమెంట్స్ అంటే పర్చేజ్ అగ్రిమెంట్స్ కానీ, ఓపెన్ పర్చేజ్ డాక్యుమెంట్స్ కానీ, ఓపెన్ రిలీజెస్ కానీ, అది షెడ్యూల్ రిలీజ్ కావచ్చు, లేకపోతే బ్లాంకెట్ రిలీజ్ కావచ్చు, లేకపోతే ఓపెన్ ఇన్వాయిసెస్ కానీ, పేమెంట్ కట్టని ఇన్వాయిసెస్ కానీ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్ల పైన ఏదైతే కొత్త సప్లయర్ ఉన్నాడో ఆ సప్లయర్ పేరు పైన అప్డేట్ అయిపోతాయి. ఆ సప్లయర్ డెలివర్ చేయడం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు, ఆ సప్లయర్ పేమెంట్ చేయడం మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అది మీనింగ్. ఓకే, దట్ ఈస్ ఫైన్, ఇట్ ఈస్ అప్డేట్ అయిపోయింది. 3 క్రైటీరియాలు మ్యాచ్ అయినాయి. ఇప్పుడు
పిఓ లెవెల్ పైన సప్లయర్ నేమ్ అప్డేట్ అయిపోయింది, సప్లయర్కి ఇన్యాక్టివేట్ అయిపోయిండు, అండ్ సైట్స్ గిట కొత్త సప్లయర్ కిందకి వెళ్ళిపోయినాయి, అంటే మర్జీ చేసుకున్న సప్లయర్ కిందకి వెళ్ళిపోయినాయి. ఓకే ఓకే, ద నెక్స్ట్ టాపిక్ ఈస్ మాధవ్ గారు ఇప్పుడు రిసిప్ట్ అయిపోయినాయి ఎవరి కింద చూపిస్తుంది? రిసిప్ట్ అయిపోయినాయి సప్లయర్ 1కి చూపిస్తుంది, బట్ పెండింగ్ పేమెంట్ చేస్తుంటాం కదా మనకు, అల్టిమేట్ గా పేమెంట్ చేస్తుంటాం కదా. ఇప్పుడు రెండు క్రైటీరియాలు అబ్బా మనకు కావాల్సినవి, ఎవరు డెలివరీ చేస్తున్నారు, ఎవరికి పేమెంట్ కట్టాలి మొత్తానికి కదా. డెలివరీ ఎవరు చేస్తారు నాకు ఐటమ్, ఎవరికి పేమెంట్ కట్టాలి అనేది టర్మ్ అసలు హై లెవెల్లో మాట్లాడాలంటే మీరు సప్లయర్ మర్జీ చేసుకున్నారు, మనకు సంబంధం లేని ప్రాసెస్ అది. రిసిప్ట్ అయింది అంటారంటే ఆల్రెడీ సప్లయర్ 1 అనేది డెలివరీ చేసి ఉంటాడు కదా. డెలివరీ చేసి ఉంటాడంటే మనం రిసీవ్ చేసుకుంటాం. రిసీవ్ చేసుకున్న తర్వాత సప్లయర్ 1 ఏం చేశాడంటారంటే ఏదైతే ఆర్డర్స్ ఉన్నాయో డెలివరీ చేసి ఇచ్చిపెట్టండి మనకు. డెలివరీ చేసిన తర్వాత నార్మల్గా మనకు డెలివరీ అయిపోయినాయి, మనం కోఆర్డినేట్ చేసుకోవాలి. మేము డెలివరీ అయిపోయినాయి, మీరు సప్లయర్ మార్చి అంటే అతని గిట్ట చెప్పేస్తాడు అనమాట, నేను ఆల్రెడీ అమ్మేశాను అంటే అతను నార్మల్గా అతని గిట్ట కమ్యూనికేషన్ ఉంటుంది, పేమెంట్ అతను కట్టాలా లేదా సప్లయర్ 2 కట్టాలా అనేది అతని గిట్ట కమ్యూనికేషన్ ఉంటుంది. అతను ఏం చేస్తాడంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, వీ హావ్ ఆల్రెడీ డెలివర్డ్ బట్ వి కంప్లీటెడ్, అంటే మర్జింగ్ ప్రాసెస్ ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ అయిపోయింది మా ప్రాసెస్, మీది ఏ పేమెంట్స్ మాకు పెండింగ్ ఉన్నా అవి మొత్తం పేమెంట్స్ సప్లయర్ 2కి వెళ్ళిపోవాలి, సో మీరు సప్లయర్ 2కి పేమెంట్ చేయాలి అని చెప్తాడు. లేకపోతే మర్జింగ్ ప్రాసెస్ కంప్లీట్ కాలేదు అనుకోండి, వీఆర్ ఆన్ ద గో ఇన్ టు ద మర్జింగ్ ప్రాసెస్, బట్ మీది మేమే షిప్ చేసాం కాబట్టి మాకే పేమెంట్ చేయండి అని చెప్తాడు. ఆ ప్రాసెస్లో అప్పుడు ఎప్పుడైతే మర్జింగ్ కంప్లీట్ అయినప్పుడు మాత్రమే మనం మర్జింగ్ కంప్లీట్ చేస్తాం మన సైడ్ గిట్ట. వాళ్ళ మర్జింగ్ ప్రాసెస్ ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ అఫీషియల్గా వాళ్ళ దగ్గర మర్జింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తే మనం మర్జింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం మన దగ్గర. సో మన దగ్గర మర్జింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి సో పేమెంట్స్ మొత్తం కొత్త సప్లయర్ ఏదైతే సప్లయర్ అక్వైర్ చేసుకున్నారో ఆ సప్లయర్కి వెళ్ళిపోతాయి ఆబ్వియస్గా. అతను మొత్తం వాళ్ళ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇన్ఫార్మ్ చేస్తాం మనకు, ప్రాసెస్ మిడిల్లో వాళ్ళ బిజినెస్లో వాళ్ళ మర్జింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అఫీషియల్గా అంతా మా సెటప్ మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళు మొత్తం బిజినెస్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మాత్రమే ఇన్ఫార్మ్ చేస్తాం మనకి. ఆ ఇన్ఫార్మ్ చేస్తేనే కదా మనం సప్లయర్ మార్జ్ చేసేది. అంటిల్ సప్లయర్ మార్జ్ చేయకముందు మొత్తము ఏ సప్లయర్ గూడ్స్ షిప్ చేస్తుండో అతనికే పేమెంట్ చేస్తాం, ఏ సప్లయర్ గూడ్స్ షిప్ చేస్తుండో అతనికే పేమెంట్ చేస్తాం. మర్జింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిందంటే వాళ్ళ దగ్గర హ్యాండ్ ఓవర్ ప్రాసెస్ కంప్లీట్ అయిందనమాట. సప్లయర్ 1 అతను సప్లయర్ 2 హ్యాండ్ ఓవర్ ఇచ్చిపోయాడు మొత్తానికి. సో అప్పుడు మనం ఆ టైంలో మనం మర్జ్ చేసుకుంటాం, మన సిస్టంలో మర్జ్ చేసుకుంటాం కాబట్టి ఆ సప్లయర్ 1 అతను ఉండడు ఇక ఏ అకౌంట్స్ ఏ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉండదు. అట్లాంటి టైంలో మనం సప్లయర్ 2కి పేమెంట్ చేయాలి. రిసీవ్ ఒకవేళ సప్లయర్ 1 నుంచి అయినా పేమెంట్ అనేది సప్లయర్ 2కి వెళ్ళాలి, ఎందుకంటే ఆ ఓనర్ మొత్తం సప్లయర్ 1 అయిపోతాడు, సప్లయర్ 2 అయిపోతాడు దానికి మొత్తానికి ఆ బిజినెస్కి. ఓకే, అంటే వాళ్ళ డీలింగ్స్ ఉంటాయి, వాళ్ళ డీలింగ్స్ మాట్లాడుకునేటప్పుడే నా బిజినెస్ మొత్తము ఎట్లా ఉంటుంది అంటే అఫీషియల్గా ఇన్ఫార్మల్గా మాట్లాడాలంటే నా ఎసెట్స్ ఇన్ని, నాకు ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి, నాకు ఎంప్లాయీస్ ఇంత ఉన్నాయి, నాకు సప్లయర్స్, నా బిజినెస్ క్లయింట్స్ ఇంతమంది ఉన్నారు, ఈ క్లయింట్స్లో ఇన్ని ఓపెన్ ఆర్డర్స్ ఉన్నాయి, ఇంత అంటే ఓపెన్ ఆర్డర్స్ అంటే డిమాండ్ అని ఇన్ని డిమాండ్స్ ఉన్నాయి నాకు. అది గిట్ట మన ఈ డిమాండ్ గిట్ట మనకు ఒక రకమైన మార్కెటే కదా, ఇన్ని డిమాండ్స్ ఉన్నాయంటే అన్ని డిమాండ్ ఫుల్ఫిల్ చేస్తే అంత మనీ వస్తుంది మళ్ళీ ఇతను బ్యాక్. సో ఇవన్నీ ఆయన మీద ప్రపోజల్ పెడతాడు అనమాట, నాకు ఇంత బిజినెస్ ఎక్స్పాన్షన్ ఉన్నది, ఇన్ని సప్లయర్స్ ఉన్నాయి, అదే ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నాయి, ఇంత రెవెన్యూ ఉన్నది, ఇంత క్లయింట్స్ ఉన్నాయి, ఇంతమంది క్లయింట్స్తో ఇంత ఓపెన్ డిమాండ్ ఉంది, ఇన్ని ఓపెన్ డిమాండ్లో నేను ఆల్రెడీ ఇన్ని ఫుల్ఫిల్ చేసినా ఇంత పేమెంట్ రావాలి నాకు. ఇవన్నీ టర్మ్స్ అని కండిషన్ తీసుకున్న తర్వాతనే వాళ్ళు ఒక అమౌంట్ ఫిక్స్ చేసుకుంటారు. ఓకే, ఇవన్నీ నువ్వు అంటున్నావు కాబట్టి నేను ఇంత అమౌంట్ ఇస్తా, నువ్వు వెళ్ళిపో. సో ఆ టర్మ్ వచ్చింది కాబట్టి మనం పేమెంట్ మొత్తం సప్లయర్ 2కి ఇవ్వాలి. ఓకే, సో సప్లయర్ మార్జ్ ఈస్ కంప్లీటెడ్. 1 మిస్లేనియస్ టాపిక్ అండ్ ఇంకో చిన్న మిస్లేనియస్ టాపిక్ ఒకటి ఉంది, అది క్యాస్కేడ్ ఏదో అన్నాం కదా, చూద్దాం ఇక్కడైనా పనిచేస్తుందా లేదా అని. సప్లయర్ 2 చెప్పండి మేడం, చెప్పండి. అది మర్జింగ్ చేసేటప్పుడు మనకి ఏమైనా అఫీషియల్ డాక్యుమెంట్ అని ఏమైనా ఇస్తారా సార్? అఫీషియల్ డాక్యుమెంట్స్ అని ఉండవు, మెయిలింగ్ ఉంటుంది. మెయిల్ ఉంటుంది. మెయిల్ ఎవరు చేస్తే అది గిట
సప్లయర్ 2 చేసే కాదు, సప్లయర్ 1 చేయాలి మనకు. ఓకే. సప్లయర్ 2 చేసి నేను సప్లయర్ 1 కొనేసుకున్నాను మీరు మర్జ్ చేయండి అంటే మనం వీ కెనాట్ గో విత్ దట్. ఎందుకంటే మన రిలేషన్ మనం ఒక అగ్రిమెంట్ ఒక అఫీషియల్గా పిఓ క్రియేట్ చేసింది సప్లయర్ 1 చేసి ఉంటాం. ఆ సప్లయర్ 1 కన్ఫర్మ్ చేయాలి మేము అమ్మేసుకున్నాము మా బిజినెస్, మీది ఏ ట్రాన్సాక్షన్ మా బిజినెస్లో మీతో ఏదైతే మీకు ఏదైతే ఓపెన్ పిఓస్ ఉన్నాయో ఓపెన్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నిటిని ఈ సప్లయర్కి అమ్మేసుకున్నాము. ఈ సప్లయర్ మీ దగ్గర రిలేషన్ ఉంటే నిజంగానే మీ దగ్గర ఆల్రెడీ డేటాబేస్లో ఉంటే మీరు మర్జ్ చేసుకోండి, లేదంటే కొత్తగా క్రియేట్ చేసుకోండి, లేకపోతే అతనితో బిజినెస్ పెట్టుకోండి అని మీనింగ్ అనమాట. అప్పుడు మన డేటాబేస్లో సేమ్ సప్లయర్ ఉన్నాడు అనుకోండి, అంటే అతను చెప్పిన సప్లయర్ అంటే అతను చెప్పి ఉంటాడు. నేను ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్లో ఎంఎస్ఎన్ చెప్తాడు మనకు. ఎంఎన్ చెప్తాడు అంటే ఎంఎస్ఎన్ సో అండ్ సో అపోలోకి నేను నా బిజినెస్ మొత్తం అమ్మేసుకున్నాను, అపోలో నుంచి ఇప్పుడు మీకు డెలివరీస్ వచ్చినా ఏమొచ్చినా అపోలో నుంచి వస్తాయి, అపోలో వీళ్ళు డీల్ చేస్తుంది మీ ఆర్డర్స్ మొత్తము. మన అగ్రిమెంట్స్ మొత్తం అగ్రిమెంట్ ప్రకారం 3 years అగ్రిమెంట్ పెట్టుకున్నాం కదా, 1 year మాత్రం మేము సర్వ్ చేయగలిగాము, బట్ ఇంకా 2 years మొత్తం అపోలోని చేస్తుంది మీకు సప్లై అని చెప్తాడు అనమాట. ఆ టైంలో ఒకవేళ అపోలో అనేది మన డేటాబేస్లో సప్లయర్గా క్రియేట్ అయి ఉంటే అతన్ని మర్జ్ చేస్తాం, లేదంటే అప్పటిదప్పుడు మన కొత్త సప్లయర్ అపోలోని కొత్త సప్లయర్గా మన డేటాబేస్లో ఇంట్రడ్యూస్ చేసుకొని దానికి మర్జ్ చేసుకుంటాం అనమాట. పెద్ద పెద్ద సప్లయర్స్ ఆల్రెడీ ఉంటారు, కొన్ని చిన్న సప్లయర్ మధ్యలో మర్జ్ చేసినప్పుడు కొత్త సప్లయర్ మార్కెట్లో ఎవరైతే కొనేసుకుంటున్నారో ఆ సప్లయర్ మన దగ్గర లేకుండా ఉండొచ్చు, మన డేటాబేస్లో మన దగ్గర అప్రోచ్ లేకుండా ఉండొచ్చు. అలాంటి టైంలో ఏం చేస్తామంటే అతను కొత్త సప్లయర్గా డిఫైన్ చేసుకొని ఈ ఎవరైతే అమ్మేసుకుంటున్నారో ఆ అమ్మేసుకున్న సప్లయర్ని ఈ కొత్త సప్లయర్ కింద మర్జ్ చేసుకుంటాం అనమాట. అట్లాంటి కాన్సెప్ట్ ఇట్లా ఉంటుంది. ఓకే మాధవ్, ఇంకొకటి ఇప్పుడు మాధవ్ ఎల్బినార్ సైట్ సప్లయర్ 1 సేల్ చేశారు కదా, సో అప్పుడు మీర్పేట్ సైట్ ఉంది అంటే మనకి సప్లయర్ 2కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ అతనే సప్లై చేయడానికి రెడీగా ఉన్నాడు, మీర్పేట్ సైట్ నుంచి చేయడానికి రెడీగా ఉన్నాడు అనుకోండి, సప్లయర్ మర్జ్ కాన్సెప్ట్ కాదు కదా, అప్పుడు ఏమవుతుంది అంటే సైట్ చేంజ్ చేయాలంటే పిఓ లెవెల్లో సైట్ చేంజ్ చేసుకోవాలి. ఈ పిఓ డాక్యుమెంట్ ఉంటుంది, నేను సప్లయర్ సైట్ 1 అమ్మేశాను, సప్లయర్ 2 నుంచి సైట్ 2 నుంచి నేను డెలివర్ చేస్తాను అంటే సింపుల్గా వచ్చేసి అదే సప్లయర్ మీద అదే పిఓ మీద కొట్టి సప్లయర్ నేమ్స్ ఏముంటుంది ఒక సైట్ నుంచి కాకుండా ఇంకో సైట్ని అప్డేట్ చేసి పోతే రీఅప్రూవల్ స్టేటస్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ అప్రూవల్ ఇస్తే అప్రూవ్ అయిపోతుంది, అప్పుడు సైట్ 2 నుంచి డెలివర్ చేస్తాడు మనకు, ప్రాబ్లం లేదు, అట్లా చేసుకోవచ్చు. ఓకే నేను ఏం చేస్తున్నాను సప్లయర్ 2లో ఎన్ని సైట్లు వచ్చాయి కొనేసుకున్నాను మొత్తం ఇద్దరు. ఓకే నేను ఒక సినారియో చేస్తున్నాను, అది క్యాస్కేడ్ ఏదో పని చేస్తుందా లేదా అనేది. ఇప్పుడు అని ఇక్కడన్నా క్యాస్కేడ్ రిసిప్ట్ ఏదో ఉంది మనకు ఓపెన్ సినారియో. క్యాస్కేడ్ అంటే మీనింగ్ ఏంటి? కెన్ ఎనీవన్ టెల్? అంటే ఎవరు ప్రిపేర్ అవుతలేరు అనమాట. క్యాస్కేడ్ రిసిప్ట్ అంటే ఒక మీనింగ్ అని ఐడియా ఉంది? నో ఐడియా. సేమ్ సప్లయర్ మల్టిపుల్ మెటీరియల్స్ ఇన్వెంటరీస్ కి చేయడం. సేమ్ సప్లయర్ మల్టిపుల్ ఇన్వెంటరీకి చేయడం. ఓకే ఈ జరిగినప్పుడు రిసిప్ట్ లో ఏమవుతుంది? ఎనీ ఐడియా? క్యాస్కేడ్ ఓవరాల్గా అయితే చెప్పాను, మేబీ చూపించకుండొచ్చు సినారియో అయితే. క్వాంటిటీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నార్మల్గా ఏమవుతుంది అంటే సేమ్ సప్లయర్ మల్టిపుల్ షిప్మెంట్స్ ఇస్తున్నప్పుడు సేమ్ సప్లయర్ మల్టిపుల్ షిప్మెంట్స్ అంటే మనం ఏం చేస్తామంటే సేమ్ ఐటమ్కి సేమ్ సప్లయర్తోనే మల్టిపుల్ షిప్మెంట్స్ అడిగినప్పుడు అతను పార్షియల్ క్వాంటిటీ పంపించాడు, ఆ పార్షియల్ క్వాంటిటీ ఏ షిప్మెంట్కి అలొకేట్ చేయాలి అనేది మీనింగ్ అనమాట. ఏ షిప్మెంట్కి అలొకేట్ చేయాలి, ఎట్లా చేయాలి అసలు అంటే షిప్మెంట్స్ 4 ఉన్నాయి, 4కి క్వాంటిటీ కలిసి 100 క్వాంటిటీ పంపించాలి. 100 క్వాంటిటీ అయితేనే 4 షిప్మెంట్లకు ఫుల్ఫిల్ చేయగలుగుతాడు. కానీ అతను ఒక 45 క్వాంటిటీ పంపించాడు, ఆ 45 ఏ షిప్మెంట్కు అని అలొకేట్ చేయాలి, ఏ షిప్మెంట్ను ఫుల్ఫిల్ చేయాలి ఫస్ట్ అనేది క్యాస్కేడ్ అనమాట. క్యాస్కేడ్ నేను ఇక్కడ చెప్తున్నాను. ఓకే ఇదేంది, ఇదొక 2 క్వాంటిటీ అనుకుంటే ఇదొక 2 క్వాంటిటీ ఆర్
4 క్వాంటిటీ అనుకుంటే రిమైనింగ్ 4 to 4 అగైన్ 4 to 4 రైట్ 10. ఓకే, ఏదో పెట్టాం అనుకోండి, 17th కావాలని పెట్టాం. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఆర్గనైజేషన్ పిఎంఓ ఉంది కదా. ఓకే సారీ, ఇక్కడ చూస్తే సప్లయర్ 2 సేమ్ ఐటమ్ను మల్టిపుల్ షిప్మెంట్లు అడుగుతున్నాం. సేమ్ ఐటమ్ ఇది VA 1000ని మల్టిపుల్ షిప్మెంట్లు అడుగుతున్నాం. ఏం అడుగుతున్నాం అంటే అత్తాపూర్కు ఫస్ట్ 2 క్వాంటిటీ కావాలి, 4 క్వాంటిటీ కావాలి, ఈరోజు ఇచ్చిన పర్లేదు, ఈరోజు ఇచ్చిన పర్లేదు, ఈరోజు ఇచ్చిన పర్లేదు అని ఒక 10 క్వాంటిటీ రిక్వెస్ట్ చేసినాం. 10 క్వాంటిటీ రిక్వెస్ట్ చేసినాం. ఈ 10 క్వాంటిటీని 4 షిప్మెంట్గా క్రియేట్ చేసినాం, 4 డెలివరీస్గా. ఈ 4 డెలివరీస్కి కావాలి మనం 4 షిప్మెంట్స్ కావాలి. 4 షిప్మెంట్ చేసినాం, అదే సారీ 3 షిప్మెంట్స్. 3 షిప్మెంట్లు అడిగినాం. డే 1 ఈరోజు ఇంత కావాలి, ఈరోజు ఇంత కావాలి, ఈరోజు ఇంత కావాలని అడిగినాం. అడిగితే ఓకే సేవ్ అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ షిప్మెంట్ నెంబర్ 1 2 అడిగాము, షిప్మెంట్ నెంబర్ 2 4 అడిగాము, షిప్మెంట్ నెంబర్ 3 4 అడిగాము, షిప్మెంట్ నెంబర్ 1 15th రోజు అడిగాము, 16th రోజు అడిగాము, 17th రోజు అడిగాము. ఈ డే ఇంత షిప్ చేయి, ఈ డే ఇంత షిప్ చేయి అని చెప్పాము అతనికి. షిప్ చేసి అతను ఏం చేశాడంటే అవన్నీ నార్మల్గా ఏం చేశాడంటే ఇవన్నీ కాకుండా అతను ఎట్ ఎ టైం షిప్ చేశాడు అన్ని. ఓకే, అప్రూవ్ అయిపోయింది. ఎట్ ఎ టైం ఎంత క్వాంటిటీ చేశాడు అంటారంటే 8 క్వాంటిటీ చేశాడు. 8 క్వాంటిటీ 8 క్వాంటిటీ చేశాడు అనుకోండి. క్యాస్కేడ్ చేసే ముందు మనం అక్కడ ఎనబుల్ చేయాలి కదా, మర్చిపోయాను. రిసీవింగ్ ఆప్షన్ లో క్యాస్కేడ్ రిసీవింగ్ ఆప్షన్స్ అంటే సెటప్ ఆర్గనైజేషన్ రిసీవింగ్ ఆప్షన్. సెటప్స్ ఆర్గనైజేషన్ రిసీవింగ్ ఆప్షన్స్. ఇందులో క్యాస్కేడ్ ఓకే, క్యాస్కేడ్ చూద్దాం ఇప్పుడు అలా అవుతుందా లేదా. ఇప్పుడు రిసీవ్ చేస్తున్నాం అనుకోండి. మీరు సపోజ్ సప్లయర్ మెటీరియల్ పంపించాడు, ఒక 8 క్వాంటిటీ పంపించాడు. 8 క్వాంటిటీ రిసీవ్ చేసుకుంటున్నాడు. ఇక్కడ అత్తాపూర్లో రిసీవ్ చేసుకుంటున్నాడు. అత్తాపూర్లో రిసీవ్ చేసుకున్నప్పుడు PO నెంబర్ ఎంత 4002 అనుకుంటా. రావట్లేదా? ఓకే, వచ్చింది. క్యాస్కేడ్ ఎందుకు పని చేయట్లేదు? ఇక్కడ ఇది ఎనబుల్ కావాలండి, ఇది ఎనబుల్ కావాలి. మీనింగ్ ఏమవుతుంది తెలుసా? ఇది ఎనబుల్ కాగానే ఒక పాపప్ వస్తుంది. పాపప్ ఎట్లా వస్తుందంటే, మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి చూస్తాను స్క్రీన్ ఉందో లేదా అని. లాస్ట్ టైం ఇక్కడ చూపించాను, బట్ ఇక్కడ ఒక పాపప్ వస్తుంది. ఆ పాపప్లో వస్తుంది టోటల్ క్వాంటిటీ అడుగుతుంది, టోటల్ రిసీవ్డ్ క్వాంటిటీ అని అడుగుతుంది. టోటల్ రిసీవ్డ్ క్వాంటిటీ అని. టోటల్ రిసీవ్డ్ క్వాంటిటీలో 8 పంపించింది కాబట్టి 8 ఇచ్చుంటాం. ఇక్కడ సప్లయర్ 8 పంపించుంటాడు, 8 క్వాంటిటీ ఇస్తాం. ఇక్కడ ఆ 8 క్వాంటిటీ ఇస్తే ఏమవుతుందంటే సిస్టమే అలొకేట్ చేస్తుంది. దీనికి ఒక 2 క్వాంటిటీ, దీనికి ఒక 2 క్వాంటిటీ, దీనికి ఒక 4 క్వాంటిటీ, రిమైనింగ్ దీనికి ఒక 2 క్వాంటిటీ అసైన్ చేస్తుంది. కానీ క్యాస్కేడ్ లేకపోతే మనం చేయాల్సి ఉంటుంది. క్యాస్కేడ్ లేకపోతే ఏం చేయాలి అంటారంటే, క్యాస్కేడ్ విధానం లేకపోతే మనం ఏం చేయాలంటారంటే దీనికి ఎంత చేయాలి. ఇది ఇక్కడ నార్మల్గా మీకు షిప్మెంట్ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది. షిప్మెంట్ నెంబర్ ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ షిప్మెంట్స్ ఆర్డర్ ఎయిర్
షిప్మెంట్ నెంబర్కి ఎంత అలొకేట్ చేయాలి, ఈ షిప్మెంట్ నెంబర్కి ఎంత అలొకేట్ చేయాలి, ఈ షిప్మెంట్ నెంబర్ ఎంత అలొకేట్ చేయాలని మాన్యువల్గా చేయాల్సి ఉంటుంది. ఆ మాన్యువల్ కాకుండా పార్షల్ క్వాంటిటీ డెలివరీ చేసినప్పుడు సిస్టమ్ ఆటోమేటిక్ అలొకేట్ చేయడానికి ఉపయోగపడే మెథడ్ ఏమంటారు, క్యాస్కేడ్ మెథడ్ అంటారు. ఇది రావట్లేదు మళ్ళీ, ఈవెన్ ఇక్కడైనా రావట్లేదు. నాట్ ఇక్కడ టోటల్ క్వాంటిటీ వస్తుందండి. ఆ టోటల్ క్వాంటిటీని 8 ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అదేం చేస్తుంది, 4కి ఇక్కడ 2 కలకి ఇక్కడ చేస్తుంది, 4కి ఇక్కడ చేస్తుంది, 2కి ఇక్కడ చేస్తుంది. సిస్టమే చేసేస్తుంది, మనం చేయాల్సిన అవసరం లేదు. సిస్టమ్ ఇట్లా అలో చేసేసి సబ్ ఇన్వెంటరీస్ అడుగుతుంది. సబ్ ఇన్వెంటరీస్ ఈజ్ ఇట్ దిస్ ద రీజన్ అండ్ డైరెక్ట్ డెలివరీ పెట్టినందుకు రావట్లేదా? 1 minute, ఐ విల్ క్విక్లీ సెర్చ్ దిస్ వన్. డైరెక్ట్ డెలివరీ పెట్టినందుకు రావట్లేదా? ఓకే, మేబీ స్టాండర్డ్కి వస్తుంది అది. 4003 4002 అంటే నేను ఏం చేస్తాను అంటే షిప్మెంట్లో చేంజ్ చేస్తాను. రిసిప్ట్ రౌటింగ్ ఏం చేస్తాను అంటే స్టాండర్డ్ పెట్టేస్తాను. స్టాండర్డ్ పెట్టేసిన తర్వాత క్లిక్ ఆన్. ఇది అప్రూవల్కి వెళ్ళదండి. ఇది ఈ చేంజ్ మాత్రం అప్రూవల్కి వెళ్ళదు. ఓకే, కొన్ని ఉంటాయి అట్లా, కొన్ని అప్రూవల్కి వెళ్ళే 2 minutes ఉంటాయి, కొన్ని చేంజెస్ అది నార్మల్ చేంజెస్. సో నేనేం చేస్తున్నా అంటే మళ్ళీ రిసిప్ట్లోకి వెళ్తున్నాను. రిసిప్ట్లోకి వెళ్ళిన తర్వాత 4002 ఫైన్ కొట్టేసేయండి. ఎందో ఇట్స్ నాట్ కమింగ్. ఓకే, సమూహం ఇక్కడ రావట్లేదండి. ఎక్స్ప్లోర్ చేయండి దీని మీద, లేకపోతే నేను చూస్తాను మళ్ళీ ఒకసారి. ఎక్స్ప్లోర్ దిస్ వన్. ఓకే, ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ క్యాస్కేడ్ అన్న బటన్ ఎనబుల్ అవుతుంది. ఈ ఎనబుల్ బటన్ కొట్టగానే ఇక్కడ ఒక పాపప్ వస్తుంది. ఆ పాపప్లో ఏమవుతుందంటే రిసీవ్డ్ క్వాంటిటీ అని అడిగితే 8 క్వాంటిటీ అని ఇస్తాం. ఒకవేళ ఎంత సప్లయర్ సెండ్ చేసి ఉంటే అంత క్వాంటిటీ ఇస్తాం. ఆ క్వాంటిటీని తీసుకొని ఏం చేస్తుందంటే సిస్టమ్ అలొకేట్ చేస్తుంది. ఈ 3 లైన్లకి ఏ దానికి ఎంత అలొకేట్ చేయాలనేది. అదేం చేస్తుందంటే ఫస్ట్లో షిప్మెంట్ నెంబర్ ఉంటుంది కదా, ఈ నెంబర్ని బట్టి ఫస్ట్ షిప్మెంట్ నెంబర్కి ఫుల్గా అలొకేట్ చేస్తుంది. అందులోకి మనం మిగిలితే సెకండ్ షిప్మెంట్కి అలొకేట్ చేస్తుంది. సెకండ్ షిప్మెంట్లో ఫిల్ చేసినాక ఇంకా మనం మిగిలితే థర్డ్ షిప్మెంట్కి అలొకేట్ చేస్తుంది. ఒకవేళ థర్డ్ షిప్మెంట్కి అలొకేట్ చేసినాక ఇంకేమైనా మిగిలింది అనుకోండి, అట్లా 4th 6th అట్లా ఆర్డర్లో వెళ్తుంది అనమాట. ఫస్ట్ సీక్వెన్స్లో దీంట్లో అలొకేట్ చేసినావా, దీంట్లో అలొకేట్ చేసినాక ఇంకా మిగిలిందా, సెకండ్ దానికి రా, దీనికి అలొకేట్ చేసినాక ఏమైనా మిగిలిందా, దీనికి రా, అట్లా. ఓకే, అట్లా అలొకేట్ చేస్తుంది. ఇప్పుడు 8 క్వాంటిటీ అంటారంటే దీనికి అలొకేట్ చేసింది 2 క్వాంటిటీ అయిపోతుంది, దీనికి అలొకేట్ చేస్తే 4 క్వాంటిటీ అయిపోతుంది, ఇంకా 2 మిగిలి ఉంటుంది. 8 అంటే 2 అయిపోయింది, 4 అయిపోయింది, 6 అయిపోయింది, 8లోకి వెళ్ళి కాబట్టి ఇంకో 2 ఉంటుంది. అదేం చేస్తుందంటే దీనికి 2 అలొకేట్ చేస్తుంది అనమాట. అప్పుడు అలొకేషన్ అప్పుడు ఇట్లా వస్తుంది అనమాట. ఇట్లా నార్మల్గా 2 అలొకేషన్ ఇట్లా వస్తుంది. 8 క్వాంటిటీని సిస్టమ్ ఇట్లా అలొకేట్ చేస్తుంది. ఏంటిది ఒకటే దానికి చేంజ్ చేశాను. ఇక్కడ ఒక చిన్న అదే అయింది. రిసిప్ట్ రౌటింగ్ అనేది ఒక షిప్మెంట్ లైన్కి మాత్రమే ఓపెన్ అయిపోయింది. 3 షిప్మెంట్లు కదా, ఒకటే దానికి మాత్రమే డైరెక్ట్ ఏంటిది రిసిప్ట్ అదే స్టాండర్డ్ పెట్టాను. రిమైనింగ్ దానికి రెండుకి ఓకే డైరెక్ట్ ఉంది. రిమైనింగ్ షిప్మెంట్లకి అంటే ఇది రిసిప్ట్ రౌటింగ్ అనేది షిప్మెంట్ లెవెల్లో ఉంటుంది కదా. ఫస్ట్ లైన్ సెలెక్ట్ అయింది, డైరెక్ట్ రిసిప్ట్ రౌటింగ్లోకి వెళ్ళి చేంజ్ చేశాను. బట్ సెకండ్ షిప్మెంట్ సెలెక్ట్ చేసుకుని అట్లా చేసేదంటే బట్ ఐ డిడ్. ఓకే, మీకు అర్థమైంది కదా. నార్మల్గా ఇక్కడ ఒక పాపప్ వచ్చినప్పుడు టోటల్ మీరు క్వాంటిటీ ఇస్తే ఆ క్వాంటిటీ ఈ లైన్లకి ఎట్లా స్ప్లిట్ అవుతుంది, ఏ ఆర్డర్లో స్ప్లిట్ అవుతుంది, సిస్టమ్ ఎట్లా అలొకేట్ చేస్తుంది అనేది క్యాస్కేడ్ చెప్తుంది అంతే. ఓకే, దట్ ఈస్ అ క్యాస్కేడ్ 1. ఇక్కడ గిట్ట రాలేదా క్యాస్కేడ్ ఈరోజు గిట్ట? ఓకే, అండ్ ఇంకేమున్నాయి క్యాస్కేడ్ తప్ప? 1 minute. ఇంకేమైనా ఓపెన్ పెండింగ్ పెట్టాను పర్చేసింగ్లో అంటే మీకు చెప్పినంత వరకు. ఓకే, నా ఎక్సెల్ రావట్లేదండి.
1 minute. ఓ పెండింగ్ ఏం లేదా? ఇన్వెంటరీలో ఏమున్నాయా? ఇన్వెంటరీలో ఐ థింక్ ఇన్వెంటరీలో ఉండాలి. ఉన్నాయి ఇన్వెంటరీలో టాపిక్స్ పెండింగ్, బట్ చిన్న చిన్నవి ఉన్నాయి. ఉండాలి, ఇక్కడ ఉండాలి మీకు. ఇంటర్ ట్రాన్స్ఫర్ అనేది తర్వాత బ్లాంక్లో పెట్టానా ఏమన్నా? పెండింగ్ ఉన్నాయి. ట్రాన్స్ఫర్ టైప్ ఇంట్రాన్సీ సోర్స్ స్టాండర్డ్ ఇన్స్పెక్షన్. ఈ పర్చేసింగ్లో చేసాం ఈ సినారియోస్. డైరెక్ట్ రౌటింగ్ అంటే ఏంటిది, ఇన్స్పెక్షన్ అంటే ఏంటిది, బట్ సేమ్ చేయొచ్చు. ఓకే, ఇది ఆర్డర్ మేనేజ్మెంట్ కావాలి కాబట్టి పిఓ ఆర్డర్ మేనేజ్మెంట్, ఓఎం సెటప్స్ రిక్వైర్డ్ ఫర్ దిస్. పిఓ సెటప్స్ రిక్వైర్డ్, ఇది అయిపోయింది, ఇది చేయొచ్చు. ఓకే, ఇది కదా కరెక్ట్, దీనికి రిక్వైర్డ్. ఓకే, ఇవి పెండింగ్ ఉన్నాయి, చేయొచ్చు ఇవి. ఓకే, ఇదేమో ఆర్డర్ మేనేజ్మెంట్ అయిన తర్వాత చేయాలి, ఇవి మాత్రం ఇప్పుడు చేయొచ్చు మనము. ఓకే, సో విల్ డూ. ఎనీ క్వశ్చన్స్? ప్రాక్టీస్ నార్మల్గా 1 minute. ప్రాక్టీస్ ఎట్లా నడుస్తుంది? అందరి సెటప్స్ వెళ్ళిపోయాయి, చాలామంది స్ట్రక్ అయి ఉన్నారు, మొత్తం సెటప్స్ వెళ్ళిపోయాయి. మళ్ళీ వాళ్ళు బ్యాక్ చేసుకున్నారా లేదా ఐడియా లేదు నాకు. సో ఈజ్ ఎనీ వన్ హ్యావింగ్ ఎనీ ఇష్యూ వైల్ డూయింగ్ ప్రాక్టీస్? అండ్ ప్రాక్టీస్ ఎలా ఉంది, చేస్తున్నారా? కొంతమంది ఉన్నారు రెగ్యులర్గా వాళ్ళే చేస్తున్నారు, నాకు తెలిసి శిరీష, మాధవి అండ్ ప్రసన్న, లక్ష్మి అండ్ నరేష్, రాజేంద్ర ఐఎమ్ నాట్ షూర్ నవ్ డేస్, అండ్ కళ్యాణ్, ప్రవళిక, కర్ణ, వీళ్ళే కొంచెం యాక్టివ్గా చేస్తున్నట్టున్నారు. రిమైనింగ్ అందరూ నాట్ షూర్ ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, స్ట్రక్ అయి ఉన్నారా లేకపోతే టైం తీసుకుంటున్నారా. ఓకే, రేపు స్టార్ట్ చేస్తానండి ఆర్డర్ మేనేజ్మెంట్, రేపు స్టార్ట్ చేస్తాను. విల్ గో టు ద ఆర్డర్ మేనేజ్మెంట్ టుమారో. సో విల్ ఫోకస్ ఆన్ ఆర్డర్ మేనేజ్మెంట్ టుమారో, రేపటి నుంచి ఫోకస్ చేస్తాను దానిపైన. ఓకే, once order management, it will take around 15 classes. So once it is completed, so we can discuss the real time. Okay, so meanwhile మీ ప్రాక్టీస్ 2 మాడ్యూల్ అయిపోయాయి కాబట్టి మీ ఫోకస్ చాలా ఉండాలి. ఇప్పుడు ఈ 15 days అయిపోయిన తర్వాత మీకు రియల్ టైం స్టార్ట్ అవుతుంది కదా, అప్పటికల్లా కంప్లీట్ అయి ఉండాలి మీద ఎన్ని కోర్స్. మీకు అరౌండ్ 15 days ఇది అంటే 15 days ఉంటుంది రియల్ టైం. రియల్ టైంలో ప్రాక్టీస్ చేసినా మీకు ప్రాక్టీస్కి ఒక 1 month ఉంది ఇప్పటి నుంచి, ఇంకంతే. ఈ 1 monthలో మొత్తం అన్ని పర్ఫెక్ట్ అయి ఉండాలి మీకు. మాధవ్, ఇప్పుడు మనం నిన్న మొన్న క్లాసెస్ లో మల్టీ ఆర్గ్ చేసాం కదా, అవును. మల్టీ ఆర్గ్ ఎంత ఇంపార్టెంట్, సినారియోస్ కూడా అంతే ఇంపార్టెంట్. అంటే మల్టీ ఆర్గ్ అండర్స్టాండింగ్ ప్రకారం ఇంపార్టెంట్. అంత ఇంపార్టెంట్ అనేది మల్టీ ఆర్గ్ అనేది ఇంపార్టెంట్ కాదు. నేనేం చెప్తున్నానంటే మల్టీ ఆర్గ్ అనేది అంత ఇంపార్టెంట్. మల్టీ ఆర్లో ఎంతమంది ఉన్నారు, నీ స్కోప్ ఎంత మల్టీ ఆర్గ్లో? ఓన్లీ ఆపరేటింగ్ ఇన్వెంటరీ క్రియేట్ చేసిన వరకు నీ స్కోప్ కదా. మల్టీ ఆర్గ్లో
అంటే నీకు ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ ఐడియా ఉండాలి కాబట్టి మల్టీ ఆర్గ్ ఇంపార్టెంట్. సో మల్టీ ఆర్గ్ మీద నీకు ఒక ఐడియా, ఒక గ్రిప్ ఉంటేనే నువ్వు బిజినెస్ ఎట్లా అంటే మన ఆర్కిటెక్చర్ అంటే ఈ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ డిజైన్ ఎట్లా ఉందనేది నీకు అర్థమవుతుంది. అందుకని అది ఇంపార్టెంట్. బట్ ఇంటర్వ్యూ పర్పస్గా మాట్లాడాలంటే మల్టీ ఆర్గ్ కన్నా ఇంపార్టెంట్ మన సబ్జెక్ట్ రిలేటెడ్ ఏంటి, పర్చేసింగ్ కానీ, ఇన్వెంటరీ కానీ, ఆర్డర్ మేనేజ్మెంట్ కానీ, సినారియోస్, టాపిక్స్. మల్టీ ఆర్గ్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే ఇవన్నీ మంచిగా అర్థం కావడానికి. ఫస్ట్ బేస్ బాగుంటే, బేస్లో కన్ఫ్యూజన్ లేకుండా ఒక బిజినెస్ గ్రూప్ అంటే ఏంటిది, లేకపోతే ఒక ఆపరేటింగ్ యూనిట్ అంటే ఏంటిది, ఒక ఇన్వెంటరీ ఆర్గనైజేషన్ అంటే ఏంటిది, ఒక సబ్ ఇన్వెంటరీ అంటే ఏంటిది, ఒక ప్రైమరీ లెడ్జర్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఒక లీగల్ ఎంటిటీ ఎందుకు ఉపయోగపడుతుంది, వీటి ఒకదానికి ఒక రిలేషన్ ఏంటి, ఒకదాని కింద ఒకటి అంబ్రిల్లా లెక్క ఎందుకు ఉంటాయి. సో దీంట్లో సబ్ ఇన్వెంటరీలో ఒక మెటీరియల్ చార్జ్ చేస్తే ఇన్వెంటరీలోకి ఎట్లా ఉంటుంది, ఇన్వెంటరీ లెవెల్లో ఎట్లా ఉంటుంది, ఆపరేటింగ్ ఎట్లా ఉంటుంది, ఇది మొత్తం నీకు ఒక అర్థం కావడానికి మల్టీ ఆర్ స్ట్రక్చర్ ఉపయోగపడుతుంది, మల్టీ ఆర్ స్ట్రక్చర్. బట్ వేరాజ్ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్లో మాట్లాడాలి అంటే నీకు ఫుల్ ఫ్లెడ్జ్గా నాలెడ్జ్ ఉండాలి, కొంచెం అండర్స్టాండింగ్ ఉండాలి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ వేసినా ఉండాలి, అర్థం ఉండాలి, ఒక అండర్స్టాండింగ్ నీకు మంచిగా ఉండాలి అంటే మల్టీ ఆర్ స్ట్రక్చర్ మంచి కాన్సెప్ట్ మంచిగా అర్థమై ఉంటే రిమైనింగ్ సినారియోస్ మొత్తం మంచిగా అర్థమవుతుంది. కానీ ఇంటర్వ్యూ పర్పస్లో మాత్రం మల్టీ ఆర్ కన్నా ఫోకస్ అనేది మల్టీ ఆర్ మీద మీకు అంటే ఇప్పుడు ప్రైమరీ లెడ్జర్ గురించి ఒకవేళ మల్టీ ఆర్గ్లో మాట్లాడుకుంటే బిజినెస్ గ్రూప్, ప్రైమరీ లెడ్జర్, లీగల్ ఎంటిటీ, ఆపరేటింగ్ యూనిట్, ఇన్వెంటరీ, సబ్ ఇన్వెంటరీస్ అనుకోండి. బిజినెస్ గ్రూప్ హెచ్ఆర్ఎంఎస్ రిలేటెడ్ కన్సల్టెంట్ క్వశ్చన్స్ అడుగుతాయి ఎక్కువ, చిన్న అడుగుతాడు. బిజినెస్ గ్రూప్ అంటే ఏంటనే మా ఫైనాన్స్ కన్సల్టెంట్కి ఏం అడగలుగుతారు, ఎస్సీఎం ఫంక్షనల్ కన్సల్టెంట్కి ఏం అడగలుగుతాడు అంటే బిజినెస్ గ్రూప్ అంటే ఏంటిది, ఎందుకు క్రియేట్ చేస్తాము, పర్పస్ ఏంటి అనే అంతవరకు మాత్రమే అడగలుగుతాడు. కానీ బిజినెస్ గ్రూప్లో చాలా ఉంటాయి. బిజినెస్ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు ఎంప్లాయీ జనరేషన్స్ అని, కాంటింజెంట్ జనరేషన్స్ అని, ఫ్లెక్సిబిలిటీస్ అని, తర్వాత లీగల్ కరెన్సీ అని, తర్వాత చాలా ఉన్నాయి బిజినెస్ గ్రూప్లో. అవన్నీ ప్రతి క్వశ్చన్ వరకు పడతాయి అంటే హెచ్ఆర్ఎంఎస్ వాళ్ళకి పడతాయి. మనకు పడేది ఏంటంటే హై లెవెల్లో అడుగుతాడు, బిజినెస్ గ్రూప్ అంటే ఏంటిది, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బిజినెస్ గ్రూప్, వై వి ఎస్టాబ్లిష్ బిజినెస్ గ్రూప్ ఇన్ అప్లికేషన్, ఇట్లాంటి క్వశ్చన్ చిన్న క్వశ్చన్స్. తర్వాత ప్రైమరీ లీగల్ ఎంటిటీ అనుకోండి, లీగల్ ఎంటిటీలో మాట్లాడడానికి చాలా ఉంది. కానీ మనకు అడిగితే లీగల్ ఎంటిటీ గురించి అడిగితే వాట్ ఈస్ ద లీగల్ ఎంటిటీ అడిగితే లీగల్ ఎంటిటీ అంటే ఏంటి అడుగుతుండొచ్చు, లీగల్ ఎంటిటీ ఎందుకు క్రియేట్ చేస్తాము, పర్పస్ ఏంటి అడుగుతుండొచ్చు. అంటే లీగల్ ఎంటిటీ ఎందుకు క్రియేట్ చేస్తామన్న పర్పస్ అడిగినప్పుడు టు షేర్ లీగల్ ఎంటిటీలో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి. నార్మల్గా లీగల్ ఎంటిటీలో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అంటే పాన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, రిజిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏదైతే ట్యాక్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం లీగల్ ఎంటిటీని క్యాప్చర్ చేసుకుంటాం కాబట్టి దాని వల్ల మనం చెప్పగలిగింది ఓన్లీ ఒక డెఫినేషన్ చెప్పగలుగుతాం. వాట్ ఈజ్ ద బిజినెస్ గ్రూప్ అంటే బిజినెస్ గ్రూప్లో అంటే ఒక బిజినెస్ని మనము ఒక ఆర్గనైజేషన్లోకి తీసుకురావాలంటే వీ నీడ్ టు క్రియేట్ అ బిజినెస్ గ్రూప్. ఇన్ అ బిజినెస్ గ్రూప్ లెవెల్ ఓన్లీ వీ షుడ్ క్రియేట్ అ ఎంప్లాయీస్ అండ్ ఇన్ అ బిజినెస్ గ్రూప్ లెవెల్ ఓన్లీ వీ కెన్ ట్రయల్ వీ కెన్ ఎట్లా అంటే బ్యాలెన్సింగ్ షీట్ అంటారు దాన్ని. బ్యాలెన్సింగ్ షీట్ అంటే ఏంటంటే మనకు వచ్చింది ఎంత, మనకు పోయింది ఎంత, అంటే మనం ఇయర్లీ ఒక మన బిజినెస్ మొత్తం రన్ అయినప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చింది ఆ ఇయర్కి, మన ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, మన రెవెన్యూ ఎంత ఉంది, మన సేల్స్ ఎంత ఉన్నాయి, ఎక్స్పెండిచర్ సేల్స్ మొత్తం క్యాల్కులేట్ చేస్తే మన రెవెన్యూ ఎంత, లాస్ట్లో ఉన్నామో పాజిటివ్లో ఉన్నామా చెక్ చేయడానికి బిజినెస్ ఉపయోగపడుతుంది. ఎంప్లాయీస్ క్రియేట్ చేయడానికి బిజినెస్ ఉపయోగపడుతుంది. ఒక బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి బిజినెస్ గ్రూప్ ఉపయోగపడుతుంది. అంటే 3 సెంటెన్స్లు ఇట్లా మీరు ఇంకా రాసుకోవచ్చు. చాలా ఒక 3 సెంటెన్స్ మాత్రమే చెప్పగలుగుతాం యాజ్ అ ఫంక్షనల్ కన్సల్టెంట్, వరాకిల్ ఎస్సీఎం ఫంక్షనల్ కన్సల్టెంట్. కానీ అదే ఫైనాన్స్ కన్సల్టెంట్ అడిగితే ఇంకా వేరే డెప్త్ చెప్పగలుగుతాడు అతను. ఓకే, అందుకని బిజినెస్ గ్రూపుల గురించి కానీ, తర్వాత లీగల్ ఎంటిటీ కానీ, ప్రైమరీ లెడ్జర్ కానీ చాలా తక్కువ ఫోకస్ మన మీద లీగల్ ఏమంటారు మల్టీ ఆర్ స్ట్రక్చర్లో దాని మీద మనకు చాలా క్వశ్చన్ తక్కువ ఉంటుంది. ఇదే హాఫ్ ఆఫ్ ది మల్టీ ఆర్ స్ట్రక్చర్లో హాఫ్ ఆఫ్ ది పోర్షన్ ఉంటుంది. ఇది ఇంకొకటి, ఇది కాదు ఇప్పుడు క్లాస్లో చేశాం కదా, రీసెంట్ క్లాస్లో చేశాం కదా, మీరు చేశారు కదా పర్చేసింగ్ సినారియోస్ కూడా ఉన్నాయి కదా, అంటే కంట్రోల్స్ కానీ ఆ సినారియోస్ మొత్తం మీరు చేసుకోవాలి కదా, ఆల్రెడీ చెప్పాను కదా నేను. అది అంటే ఏది ఇప్పుడు కాన్ఫిగరేషన్ ఇంపార్టెంటా లేకపోతే సినారియోస్ ఎక్కువ మేము ఫోకస్ చేయాల్సింది దేని మీద అని అడుగుతుంది. బోత్ రెండు సినారియో తెలిసి కాన్ఫిగర్ చేయగలుగుతాను.
ఏంది అసలు రిక్వైర్మెంట్ ఏంది, ఆ రిక్వైర్మెంట్కి తగ్గట్టు కాన్ఫిగరేషన్ నీకు తెలుసా లేదా. అంటే నీకు ఒకటి ఈ రిక్వైర్మెంట్ అది నీకు కాన్ఫిగరేషన్ తెలుసు, దాన్ని ఏ దాని గురించి తెలియదు అన్నప్పుడు మీరు తెలిసివేస్తుంది. అంటే ఇది దేని గురించి చేస్తాము అని తెలియనప్పుడు తెలిసివేస్తుంది కదా, అది నో యూజ్. అంటే ఎప్పుడు యూజ్ చేయాలి ఎప్పుడు యూజ్ చేయకూడదు తెలిసి, అంటే నార్మల్గా రెండు ఇంపార్టెంట్ అండి. నీకు సినారియో తెలియడం ఎంత ఇంపార్టెంటో, ఆ సినారియోకి తెలిసినప్పుడు దాన్ని కాన్ఫిగర్ చేయడం గిట్ట అంతే ఇంపార్టెంట్. బోత్ ఆర్ ఈక్వల్. అంటే కాన్ఫిగరేషన్ తక్కువ అని చెప్పలేను, సినారియోస్ తక్కువ అని చెప్పు. నీకు సినారియో ఉంది, నీది మైండ్లో ఉంది, దాన్ని ఎట్లా కాన్ఫిగర్ చేస్తారో తెలియనప్పుడు అది బిజినెస్కి ఫుల్ఫిల్డ్గా మన సొల్యూషన్ ఇవ్వలేము. నాకు సినారియో తెలుసు, దాన్ని ఇమ్మంటే ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తామో తెలియదు అన్నప్పుడు అది వేస్ట్. అది ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తామో తెలుసు, బట్ ఎందుకు అది దానికి ఎందుకు ఉపయోగపడుతుందో అది నాకు తెలియదు అన్నప్పుడు అది గిట్ట వేస్ట్. అంటే బోత్ ఆర్ ఈక్వల్. ఇక్కడ నీకు సినారియో ఎంత ఇంపార్టెంట్ ఇస్తావు నువ్వు, కాన్ఫిగరేషన్ గిట్ట అంతే ఇంపార్టెంట్ ఇవ్వాలి. అంటే నీకు ఎప్పుడప్పుడు ఉపయోగపడుతుంది అంటే ఇంప్లిమెంటేషన్ మోర్, మీరు అన్నట్టు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఉంటే మోర్ సినారియో వాళ్ళు కాన్ఫిగరేషన్ వైజ్గా చూస్తారు. కాన్ఫిగరేషన్ ఇంప్లిమెంటేషన్ అంటే కొత్త సెటప్ చేయడం, అప్లికేషన్లో కొత్త సెటప్స్ చేస్తడం, అది కాన్ఫిగరేషన్ అంటుంది. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ ఉంటే అట్లా చేస్తారు. సపోర్టింగ్ ప్రాజెక్ట్స్ ఉంటే మొత్తం సినారియో బేస్ నడుస్తుంది. కానీ మీరు ఏ ప్రాజెక్ట్లో పడతారో ఎట్లా పడతారో తెలియదు. రకరకాల ప్రాజెక్టులు ఉంటాయి మనకు. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, రోల్ అవుట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇంప్లిమెంటేషన్ అంటే ఒక బిజినెస్ను మన అప్లికేషన్లోకి తీసుకురావడం. మనం చేస్తున్నది మొత్తం ఇంప్లిమెంటేషన్ ఫస్ట్ నుంచి అయినా సరే. సినారియోస్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు సపోర్ట్ ప్రాజెక్ట్ వస్తుంది, ఇష్యూస్ వస్తున్నాయి అప్పుడప్పుడు, అది సపోర్ట్ ప్రాజెక్ట్ కిందకి వస్తుంది. మీరు అట్లా ఏం అంటే ఎట్లా తీసుకోవద్దు. మీరు బోత్ సినారియోస్ ఇంపార్టెంటే, కాన్ఫిగరేషన్ ఇంపార్టెంట్. వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ బోత్. ఎనీ అదర్ క్వశ్చన్? చెప్పండి మేడం. మాడ్యూలే నేను మిస్ అయ్యాను. సో మీరు ఏమైనా బ్యాకప్ ప్లాన్ చేస్తున్నారా, లేకపోతే రికార్డింగ్స్ ఏమైనా? లేదండి, నేను ప్లాన్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది, అదే స్ట్రక్ అయినారు కాబట్టి వీడియోస్ ఐ విల్ పబ్లిష్ ఇన్ లైక్ ఇన్ వేర్ దట్ ఇన్ గూగుల్ డ్రైవ్. ఐ విల్ గివ్ ద లింక్ టు ఆల్. ఓకే, యూ కెన్ నాట్ డౌన్లోడ్ బట్ యూ కెన్ వ్యూ ఆన్ ఆన్లైన్. ఓకే, అంటే వీడియోస్ ఉన్నాయి కదా పర్చేసింగ్ ఇన్వెంటరీ రిలేటెడ్, అవన్నీ మొత్తం గూగుల్ డ్రైవ్ లో పెట్టి ఆ లింక్ ఇస్తాను మీకు. మీరు వాచ్ చేసుకోవచ్చు బట్ డౌన్లోడ్ చేసుకోవడానికి లేదని చెప్తున్నాను అంతే. వ్యూ యాక్సెస్ ఇస్తాను. ఓకే, ఓకేనండి. నార్మల్గా మీరు ఓకే ఓకే ప్రాబ్లం లేదు. రీసెంట్గా మళ్ళీ డేటాబేస్ యాక్సెస్ వెళ్తే మళ్ళీ రీకాన్ఫిగర్ చేసాము 2 days 3 days కూర్చొని మళ్ళీ పర్చేసింగ్ ఇన్వెంటరీ. సో అప్పుడు జాయిన్ అయ్యి ఉంటే బాగుంటుండే. ఓకే, ఐ కుడ్ నాట్ ఏబుల్ టు కన్వే రైట్. ఓకే ఓకే ఓకేనండి, షేర్ చేస్తాను నేను. ఓకే, ఎనీ క్వశ్చన్ ఫ్రమ్ ఎనీ వన్? Any issues while practicing? No issues, huh? ప్రసన్న. అసైన్మెంట్స్ గ్రూప్స్ కంప్లీట్ అయ్యాక అసైన్మెంట్స్ పర్సన్స్ కి యాడ్ చేస్తాం కదా, అక్కడ ఓన్లీ జాబ్ మాత్రమే అలర్ట్ అవుతుంది, పొజిషన్ రావట్లేదు యాడ్ చేయడానికి. మీరు ఫైనాన్షియల్ ఆప్షన్ లో హ్యూమన్ రిసోర్స్ అనే ట్యాబ్ లో యూజ్ అప్రూవల్ హైరార్కీ అనే ఒక చెక్ బాక్స్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేయండి. ఫైనాన్షియల్ ఆప్షన్స్ లో హ్యూమన్ రిసోర్స్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది. ఐఎమ్ నాట్ షూర్ హ్యూమన్ రిసోర్స్ ఆర్ సప్లయర్ పర్చేసెస్ 4 or 5 ట్యాబ్స్ ఉంటాయి. ఏ ఒక ట్యాబ్ లో యూజ్ అప్రూవల్ హైరార్కీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, చెక్ బాక్స్ ఉంటుంది. యూజ్ అప్రూవల్ హైరార్కీ చెక్ బాక్స్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసి వస్తుంది. Any other question?
ఎనీ అదర్ క్వశ్చన్స్ లేకుంటున్నాయంటే ప్రాక్టీస్ చేయట్లేదు అనమాట. క్లాసులు నడుస్తున్నాయి కానీ ప్రాక్టీస్ అవ్వట్లేదు. ఓకే నేను కనెక్ట్ అవుతానండి, ఇండివిజువల్ కనెక్ట్ అవుతాను. ఐ విల్ లెట్ యు నో. అంటే I'll take some information from you. What is the reason behind to practicing or not practicing? Okay. Any questions?